సుమారు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ట్రస్ట్. ఈరోజు ఈ ట్రస్టు ఆలోచనని, ట్రస్టు మహా ఆవిష్కరణని ట్రస్టీలందరి సమక్షంలో సంబరం చేసుకుందాం. 2007లో మరి ఈ ఫౌండరీ ట్రస్టీస్ అందరూ కలిసి ఈ యొక్క మహేశ్వరరావు పిరమిడ్ గురించి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ స్థాపించడం అయింది. మరి ఫస్ట్ ట్రస్టీసు మరి రామరెడ్డి గారు, మధుమోహన్ గారు, ధ్యానమయ్య శ్రీరాములు గారు, మెగామురళి గారు, నిర్మలాదేవి గారు, వీళ్ళందరితోనూ దీంతోపాటు రాంబాబు గారు, గోగినేని సురేష్ గారు, శ్రీరామ గోపాల్ గారు, మధుమోహన్ గారితో సహా ఈ ఫౌండరీ ట్రస్టీసు ఫస్ట్ తోనే ఈ మహేశ్వరరావు పిరమిడ్ శంకుస్థాపన అయింది. మరి అప్పటి నుంచి వాళ్ళ కృషి అమోఘము, మరి అద్భుతంగా అప్పుడు తీర్చిదిద్దారు. ఆ తర్వాత మరి 2010 నుంచి మరి కొత్త ట్రస్టులు జాయిన్ అయ్యారు. మరి అంతకుముందు పునాదులు అనమాట, పునాది రాళ్ళు, వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. రామరెడ్డి గారు అయితే మరి మన యొక్క పిరమిడ్ని ఆ రోజు స్టీల్ ఇచ్చి మరి 2011లో పూర్తి చేశారంటే రామరెడ్డి గారి యొక్క మరి ప్రోద్బలంతోనే జరిగింది. మరి ఆయన అద్భుతంగా ఆ రోజు ఆ మెటీరియల్ అందించడం వల్లనే మనం సరైన టైంలో ఆ పిరమిడ్ని మనం ఇనాగ్రేషన్ చేశాము. మరి పత్రిగారి యొక్క పుట్టినరోజు సందర్భంలోనే అది ఇనాగ్రేషన్ అయింది. ఒకసారి రామరెడ్డి గారికి మనం అందరూ అభినందనలు తెలుపుదాము. మహాయోగి సుభాష్ పత్రి సార్ గారికి నా నమస్కారాలు. రెండు 2006లో పత్రిగారి సంకల్పం ఈ మహేశ్వర మహాపిరమిడ్, దానికి అనుబంధంగా ట్రస్ట్, దాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ అని నామకరణం చేస్తాం జరిగింది. బిఎన్ రెడ్డి గారి చైర్మన్షిప్లో, సురేష్ బాబు గోగినేని గారి మేనేజింగ్ ట్రస్టీషిప్లో ఇక్కడున్న ట్రస్టీస్ అందరం 2006 డిసెంబర్లో దాన్ని రిజిస్టర్ చేసి ఈ మహాద్భుతమైన కాస్మిక్ యాక్టివిటీకి పూనుకోవటం జరిగింది. ప్రప్రదంగా ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ చేయాలని. అదొక ఎవల్యూషన్లో భాగంగా జరుగుద్దని ఇప్పటికే నేను ఆశిస్తున్నాను. ఎన్నో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అన్ని టెస్టులు 2006 నుంచి చూస్తూనే ఉన్నాము. బట్ ప్రతి యాక్షన్లో కూడా పత్రిగారి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు, ఆయన ఎనర్జీ మమ్మల్ని డ్రైవ్ చేస్తూనే ఉండేది. అండ్ ఎంతో ల్యాండ్, ఆల్మోస్ట్ 160 ఏకర్స్ ల్యాండ్ని ఇక్కడ మనం తీసుకోవటం కానీ, అగ్రిమెంట్స్గా కానీ, ఎందుకంటే ఒక యూనివర్సిటీ అన్నప్పుడు ఆ లెవెల్లో ఉండాలా, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే దీనికి ఒక డివినిటీ ఉంది. నా లైఫ్ టైంలో నేను ఇంతకంటే గొప్పగా ఇప్పుడు నమ్మల. ఈ యొక్క ఇన్సిడెంట్ మీ అందరికీ తెలియాలి, చాలాసార్లు చెప్పాను. బట్ అగైన్ సుమారుగా అట్లా డిసెంబర్ 2000 ట్రస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత పత్రిగారి ఇంట్లో కూర్చుని, సార్ ఎక్కడ రావాలి అనుకుంటున్నారు మీరు ఇది అని సార్ని అడుగుతాం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను సార్ చెస్ బోర్డ్ ఆడుకుంటున్నాం అప్పుడు. సార్ అన్నారు, శ్రీరామ్ నాకు వర్జిన్ ల్యాండ్ అయి ఉండాలి అన్నారు. ఒక 4-5 చెస్ మూవ్లు అయిన తర్వాత నాకు ఫారెస్ట్ ఉండాలి అన్నారు. సార్ మనం ఎందుకు తక్కువ తినాలని నేను, సార్ నాకు బౌల్డర్స్ ఉండాలి, డెక్కన్ ప్లాటో ఇది అంటే, ఎస్ బౌల్డర్స్ ఉండాలి అన్నారు. 4 ఇంకొక పావుగంట అయిన తర్వాత నాకు లేక్, చెరువు ఉండాలి అన్నారు. ఇక్కడికి ఎందుకంటే ఆ టైంలో 2006-07లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎక్కడో ఆకాశంలో ఉంటాయి. సార్ ఇంత అంటున్నారు ఏంటంటే, సర్లేవయ్యా నీ బాధ చూడలేకుండా ఉన్నాను, హైదరాబాద్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉండాలయ్యా అన్నారు. నౌ యూ కెన్ ఇమాజిన్, దిస్ హ్యాపెండ్ సమ్ టైమ్ ఇన్ డిసెంబర్, జస్ట్ డిసెంబర్లో మన ధ్యాన్ మహాచక్రాకు ముందు. అప్పుడు ఎగ్జాక్ట్లీ అ మంత్ లేటర్ పత్తి రవికుమార్ గారి ఫాదర్ ద్వారా
పత్రికారే మళ్ళీ ఢిల్లీలో మాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఒక భూమి ఉందంట చూడండి అని చెప్పి అన్నారు. వెళ్ళి చూసాం. ఇక్కడికి 1 కిలోమీటర్ కింద ఫారెస్ట్లో చూపించారు మాకు. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా తెలియదు భూమి ఎక్కడుందో ఆ రోజుల్లో. సరే అక్కడే ధ్యానం చేసి సంకల్పం చేసుకుని పత్రికారితో ఎస్ ఇక్కడే అనుకున్నాం. అయితే ఈ 5 తత్వాలు ఇక్కడ ఉండాల్సింది కనపడలేదు, ఒక ఫారెస్ట్ తప్పితే మాకు. ఒక 15 రోజుల తర్వాత డిస్ట్రిక్ట్ సర్వేయర్తో చూసి మా ల్యాండ్ ఎక్కడుందో చూపించండి అని వస్తే దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ వాజ్ షోన్. పర్ఫెక్ట్లీ వర్జిన్ ల్యాండ్, 3500 acres ఫారెస్ట్, బౌల్డర్, జీవరాళ్ళు, చెరువు. ఎగ్జాక్ట్గా కార్ డ్రైవ్ చేసుకెళ్తే 58 kilometers వయా చార్మినార్ టు యువర్ అసెంబ్లీ. ఇంతకంటే డివినిటీ ఏముంటుంది? ఇట్స్ అమేజింగ్. సింక్రానిస్టిక్ కూడా ఒక అర్థం ఉండాలా, ఇంత మరీను అనిపించింది నాకు. దీన్ని బట్టి ఆ మహాకారుణ జన్ముడు మనకి ఒక ఆదేశం ఇస్తుంటే మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఉంటాయి అప్ అండ్ డౌన్, కొద్దిసేపు రాళ్ళు రప్పలు అన్నీ కలిసి వస్తూనే ఉంటాయి, బట్ అన్నీ కూడా డైమండ్స్ అవుతుంటాయి మనకి. ఈ రోజుకి మోర్ దెన్ 1 lakh పిరమిడ్ మాస్టర్స్ ధన సహాయం చేశారు దీనికి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ స్టేటింగ్ యాజ్ ఎ మేనేజింగ్ ట్రస్టీ అండ్ ఎ ఫౌండర్ ట్రస్ట్. మోర్ దెన్ 1 lakh. మోర్ దెన్ 500 లైఫ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 300 మంది నాన్ మెడిటేటర్సే ఆ రోజుల్లో. బట్ జస్ట్ ఎ క్లేరియన్ కాల్ ఫ్రమ్ పత్రి గారితో జరిగిపోయింది అది. ఇంకొక సింక్రానిసిటీ చెప్తాను. ఈ ల్యాండ్ ఏదైతే మేము తీసుకున్నామో అప్పుడు ఆ టైంలో ట్రస్టీస్గా ఏమీ డబ్బులుండి తీసుకోవాలి ఆ టైంలో. పత్తి రవికుమార్ సహాయం ఖచ్చితంగా ఉంది దాంట్లో. అండ్ వాళ్ళు మామూలుగానే ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్, డాక్టర్ గారు కానీ పత్రిక గారు కానీ వీళ్ళంతాను. బట్ 2009లో ఒక డిస్కషన్లో డాక్టర్ చంద్రమౌళి గారు, అంటే ఆ కన్సార్షియం లీడర్ ఆయన అన్నారు, ఎప్పుడు కడతారండి పిరమిడ్, ఊరినే సోది కబుర్లు చెప్తున్నారు మీరు అన్నాడు ఆయన. లేదు సార్ మీరు అట్లా అనుకోకండి, ఖచ్చితంగా కడతామండి, ల్యాండ్ రిజిస్టర్ అయితే కడతామని చెప్పి సురేష్ బాబు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన అన్నాడు, నేను ఇప్పుడు రిజిస్టర్ చేస్తే మీరు రేపు స్టార్ట్ చేస్తారా అన్నాడు ఆయన. ఖచ్చితంగా చేస్తామండి అన్నాడు. పదండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు ఆయన. మా దగ్గర ఏం డబ్బులు లేవు సార్ రిజిస్టర్ చేస్తానికి కూడా అన్నాం. ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను అన్నాడు ఆయన. ఒక 40% 30% ఇచ్చాం డబ్బులు అంతే. అప్పటికి ఆల్మోస్ట్ 70 acres ల్యాండ్ రిజిస్టర్ చేశారు ఆయన. ఇదొక డివినిటీ. మూడోది పిరమిడ్ కట్టుకుంటూ పోతున్నాం. స్టీల్ షార్టేజ్ వచ్చింది. ఇగో అక్కడ ఉండారు నడింపల్లి రామిరెడ్డి గారు. ఆయన క్యాజువల్గా వెళ్ళి అప్పిస్తారేమో స్టీలు ఏమన్నా, ఆయన ఫ్యాబ్రికేషన్లో ఉండేవారు కాబట్టి బిజినెస్ అని చెప్పని గోగినేని సురేష్ బాబు వెళ్ళి అడిగారు. తర్వాత భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు కూడా. ఆయన 2 దఫాలుగా ఆల్మోస్ట్ యూ కెన్ సే 75 lakhs వర్త్ ఆఫ్ స్టీల్ ఇచ్చారు ఆ రోజు. సంకల్పం 2011 పత్రి గారి బర్త్డే November 11th అని చెప్పి అనుకున్నాం. మీరందరూ సాక్షులు. ఆ పిరమిడ్ వచ్చింది, మహేశ్వర మహా పిరమిడ్. దీన్ని అన్ని హంగులతో ఇప్పుడు రేపు March 11th సార్ గారిని అడుగుతున్నాం. సార్ ఒప్పుకుంటే వీ విల్ ఫైనలీ కన్సెక్రేట్ ఇట్ టు లార్డ్ మహాశివ. నౌ ఈ ట్రస్ట్ బోర్డ్ ఫౌండర్ ట్రస్టీస్ అని చెప్పి ఏదో డెసిగ్నేషన్ ఫౌండర్ అని చెప్పని ఉంటుందే, కానీ మేము ఫౌండర్ ట్రస్టీస్ కాము. ఫౌండర్ ట్రస్టీస్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, మహాయోగి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. తర్వాత చాలామంది ట్రస్టీస్ వచ్చారు, చాలామంది చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వీటన్నిటికి మించిన ఇందాక చెప్పాను, మోర్ దెన్ 1 lakh of people have contributed to the fund. 75 lakhs is the highest contribution. గ్రీన్ అర్త్ నుంచి ఒక 6 crores ఇచ్చాము. అండ్ మిగిలిన అన్నీ కూడా ఉండే. దీస్ ఆర్ ది టాప్ డొనేషన్స్. చాలామంది ఒక్క డొనేషనే కాకుండా ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే కూడా అది కూడా యూ డోంట్ నీడ్ టు గివ్ ఎ డొనేషన్, బట్ స్టిల్
మీరు ఇక్కడికి వచ్చారంటేనే దాన్ని సార్థకం చేసుకుంటానికి వచ్చాం కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ అ డోనర్. ధ్యానిగా, డబ్బుగా, శ్రమగా, ఎట్లాగన్నా కానివ్వండి, వీఆర్ అబౌట్ టు ఫుల్ఫిల్ ద గ్రాండ్ డ్రీమ్ ఆఫ్ సుభాష్ పత్రిజీ, విచ్ సంకల్పం ఫ్రమ్ డివైన్ త్రూ హిమ్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి తోటి జాన మిత్రులందరికీ కూడా జానాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు ఎం నిర్మలాదేవి. ప్రస్తుతం ఉండేది మాత్రం హైదరాబాద్లో. అసలు నేటివ్ ప్లేస్ ఖమ్మం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు సరోజ మేడం ఎక్కడైతే పిరమిడ్ కట్టారో ఖమ్మం దగ్గర, దాని దగ్గరనే ఉంటుంది మా పల్లెటూరు. సో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి ఒక రెడ్డి కాలేజ్లో లెక్చరర్గా చేస్తూ ఉండేదాన్ని. పత్రి గారి సిస్టర్ మరి సుధా కోడూరి గారి ద్వారా నేను జానల్లోకి వచ్చాను. ఆ తర్వాత పత్రి గారిని కలవగానే ఫస్ట్ మరి జానల్లో అనుభవాలేంటి మేడం అని ఎప్పుడూ అడగలేదు నన్ను. ముందు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయండి అని చెప్పేసి 2000 సంవత్సరంలో నేను ఎప్పుడైతే జానల్లోకి వచ్చానో అదే మొదటి రోజు సార్ని కలవగానే చెప్పారు. ఆ రోజు నుండి ఎన్నో ప్రోగ్రామ్స్ సారు ఏది చెప్తే అది నాకు ఒక అవకాశంగా భావిస్తూ చేసుకుంటూ పోవడం అనేది జరిగేది. ఒక ప్రోగ్రామ్ చెప్పగానే కొద్దిగా భయం అయ్యేది, ఎందుకంటే మనీ పవర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఆర్గనైజింగ్ స్కిల్స్ కావాలి అన్నీ. మరి నేనేమి ఆర్గనైజ్ చేసి ఉన్నదాన్ని కాదు, ఏదో ఒక లెక్చరర్ని, డిగ్రీ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ని. కానీ ఇందాక శ్రీరామ్ గోపాల్ గారు అన్నారు కదా, మరి ఎన్నో రకాలైనటువంటివి చెప్తూ నాకు ఇలాంటి ప్రదేశంలో పిరమిడ్ రావాలి అని 5 రకాలైనటువంటి అంశాలు చెప్పారు శ్రీరామ్ గారు. అంటే ఎప్పుడో ఇవన్నీ కూడా నిర్ణయింపబడి ఉన్నాయి, దాన్ని అమలు పరచడానికి కావలసిన ఎనర్జీని కూడా పత్రిగారే మనకు అందిస్తున్నారు. మనకు ఒక ఆదేశం పత్రిగారి దగ్గర నుంచి వచ్చినప్పుడు దాన్ని మనము మనస్ఫూర్తిగా నేను చేయగలుగుతాను అని నమ్మి ముందుకు పోతే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెసే. అది నేను నా జీవితంలో మరి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సక్సెస్ అంతా నేను చవి చూడడం జరిగింది. అంటే ఫస్ట్ నన్ను 2004లో పత్రిగారు బర్త్డే చేయడానికి ఒప్పుకున్నారు. బర్త్డే చేద్దాము అన్నారు. అది అశోక్ కుమార్ గారిని సంప్రదించి వాళ్ళ దగ్గర ఒక చిన్నగా చేద్దామని మేడం అన్నారు, తక్కువ మంది సారు ఇష్టపడరు అని. కానీ పెద్ద ఎత్తున చేయగలిగాం. అదే ధ్యానం పుట్టినరోజు. అలా మరి శివరాత్రిని కూడా ఒక పెద్ద ఎత్తున మాధవిరెడ్డి గారి జయలక్ష్మి గార్డెన్స్లో చేయగలిగాం. ఒక అక్టోబర్ 2 పెద్ద ఎత్తున చేయగలిగాం. ఒక సంగీత ధ్యాన యజ్ఞాన్ని లలిత కళా తోరణంలో చేయగలిగాం. అంటే సారు ఏది ఆదేశిస్తే దాన్ని అత్యంత అద్భుతంగా ఎన్నో ప్రోగ్రామ్స్, మరి ఏ ఆర్గనైజింగ్ స్కిల్స్ లేని నేను మరి ఇంకెంతోమంది మారం శివప్రసాద్ గారు అయితేమి, మెగా మురళి గారు అయితేమి, ఇలా ఎంతోమందితో కలిసి చేస్తూ 2006 సెప్టెంబర్ 6న పత్రిగారు ఆస్ట్రేలియా వెళ్తూ మరి ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయండి, పిరమిడ్ మనం ఏర్పాటు చేసుకునే టైం వచ్చిందని చెప్పిపోయి 2006లో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయి 2007 నుంచి నన్ను కూడా ఒక ట్రస్టీగా తీసుకున్నారు. మరి దీనికి ల్యాండ్ వెతికేటప్పుడు కూడా నేను వీళ్ళందరితో పాటు మరి శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, మరి మెగా మురళి గారు, శ్రీరాములు గారు, ఇట్లా అందరము కలిసి మరి క్వాలిస్లో బయలుదేరి ఎక్కడెక్కడో వెతికాము. లాస్ట్ పత్రికారే మళ్ళీ సూచించారు, పత్రి రవికుమార్ గారి ద్వారా ఈ ల్యాండ్ మనము చేజిక్కించుకున్నాము. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ల్యాండ్ వెతికే నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను పాల్గొనగలగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకు అంటున్నానంటే, ఎన్నో జన్మలలో మనము ఒక పూజ, స్తోత్రం, ఇంకా జపం, ఎన్నో వాట్లల్లో ఉండి ఒక ధ్యానాన్ని చేరుకోవడం, సరి అయిన ధ్యానాన్ని చేరుకోవడం, ఒక లివింగ్ గురువును చేరుకోవడం అనేది ఒక అదృష్టం. దాంట్లో బ్రహ్మర్షి పత్రి గారు లాంటి అద్భుతమైన గురువును చేరుకోవడం ఇంకా అదృష్టం.
మరి అలా చేరుకోవడమే కాదు, ధ్యాన సాధనే కాదు, ఆయన నోటి వెంట ఆదేశాలు విని ఒక టార్గెట్, ఒక టాస్క్ లాగా ఇచ్చేవారనమాట. 2006లో నేను మెగామురళి గారు సార్ దగ్గరికి వెళ్తే, మేడం నాకు హిమాయత్ నగర్లో ధ్యాన కేంద్రం కావాలి, ఈ డేట్కి అయిపోవాలి అంటే ఆ డేట్కి అయిపోయేది. మరి ఇక్కడ మన పనులన్నీ కూడా ఏది ట్రస్ట్ బోర్డు ఏర్పడి మేము వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మరి పిరమిడ్ కావాలంటే ఇందాక శ్రీరామ్ గారు చెప్పారు కదా 0 అమౌంట్ అని, ఆ 0 అమౌంట్ నుంచే మనము ఇంత పెద్ద పిరమిడ్ ఒకేసారి 5,000 మంది కూర్చునేటువంటి పిరమిడ్ను ఏర్పాటు చేసుకోగలిగాము అంటే ఎంతమంది మన మెడిటేటర్స్ అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేశారో చెప్పలేము. అది అంకెళ్ళల్లో కూడా శ్రీరామ్ గారు చెప్పారు. ముందు మరి దాన్ని మనము కట్టడానికి 2,116 అని చెప్పేసి ఒక్కొక్క స్టోన్కు అట్లా అందరి దగ్గరికి వెళ్తే ఇతోధికంగా సహాయం చేయడం జరిగింది మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. ఆ తర్వాత అంటే మనం కడుతూ ఏదో ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకుంటూనే పోయామా అంటే ఒకవైపు ప్రోగ్రామ్ చేస్తూ ఒక్కొక్క ప్రోగ్రాంలో ఎంతోమంది ధ్యానమిత్రులు కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఎంతో జ్ఞానాన్ని పొందుతూ హీల్ చేసుకుంటూ ఆరోగ్యాలు బాగు చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతూ ఇలా ముందుకు పోతూ ఈ రోజుకు మరి 2020లో సర్వ హంగులతో ఇది ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి 2007 నుంచి ఈ రోజు వరకు కూడా దీని యొక్క అభ్యున్నతికి పాటుపడడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి మేము దీనికి సేవ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రికారికి ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినా కూడా తక్కువే. సో ఇంకా మరి నేషనల్గానే కాదు ఇంటర్నేషనల్గా కూడా సారు ఏం చేయమన్నా కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటానని సార్కు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మధుమోహన్ గారు మేడం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మధుమోహన్ నక్కిరాజు. నేను బ్యాంక్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. రీసెంట్లీ మొన్న ఆగస్టులో రిటైర్ అయ్యాను. 1998 సెప్టెంబర్ 18వ తారీఖున పత్రి గారితో నాకు లయన్స్ క్లబ్ సికింద్రాబాద్లో పరిచయం జరిగింది. ఇంకా అప్పటి నుంచి నేను ఎన్ని సాధనలు చేసినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి గురువుగారు ఏం చెప్తే ఆ విధంగానే ఫాలో అవుతూ వచ్చాను. ఈ సిటీలో ఫస్ట్ టైం ఒక 10 సెంటర్స్ ఓపెన్ చేశారు పత్రికారు ఒకే ఒక రోజు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా. మా ఇల్లు కూడా ఒక సెంటర్ అయింది అట్లా. సో అప్పటి నుంచి అందరికీ నాకు తెలిసినటువంటి జ్ఞానం ఎంత ఉందో అది అందరికీ చెప్పడం ప్రారంభించాను. ఆ విధంగా మొదలైన జర్నీలో ఎన్నో సార్ ఏది చెప్తే అది చేయడం అదొక్కటే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ఎంతో సులువు అయిపోయేది. ఆయన పలానా చెప్పారు షిరిడీకి వెళ్ళరా అంటే అక్కడికి వెళ్తే అక్కడ మనకు కావాల్సిన పని ఏది కావాలో అవన్నీ జరిగేవి. షిరిడీ ధ్యాన మహాయజ్ఞానికి ముందు షిరిడీకి వెళ్ళరమ్మన్నారు సార్, పూణే షిరిడీ. అక్కడ పోయి వాళ్ళ ట్రస్టీస్తో మాట్లాడి వచ్చాను నేను. అంటే ఆ అవకాశాన్ని పత్రికారు మనకు చెప్పకపోయినా దాంట్లో అంతా అంతరార్థం ఉంటుంది. సో ప్రతిదీ అలా జరుగుతూ వచ్చింది. తర్వాత ఒక రెసిడెన్షియల్ మన తటవర్తి రాఘవరావు ఎలా చేస్తున్నారో అలా హైదరాబాద్లో పెట్టమని సార్ ఆదేశించారు. వితిన్ 1 వీక్లో అది మాకంతా సెట్ అవ్వడం, అందరూ ట్రస్టీస్ మాకు హెల్ప్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతిదీ అలా జరుగుతూ వచ్చింది. తర్వాత 2006లో మహేశ్వరంకి వెళ్ళి దారిలో వస్తూ ఉంటే ఆ రోజు సారు గురువుగారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కారులో కూర్చొని వెళ్తుంటే అప్పుడే చెప్పారు చూడండి 2006లో, మధు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దీనికి దగ్గరలో మనకు ఒక పిరమిడ్ రావాలయ్యా బెంగళూరు లాగా. సో దానికి వెంటనే ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి, ఇంటికి వెళ్ళగానే మనం చేద్దాం ఆ పని. గురుగారితో పాటు ఇంటికి వెళ్తే అప్పటికప్పుడు పేరు రాసేశారు, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ అని. కొన్ని పేర్లు రాసి మిగతా పేర్లు రాసుకొని రమ్మని గురుగారి ఆదేశానుసారం అందరి పేర్లు రాసిన తర్వాత నేను వచ్చే లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఆ విధంగా 2006 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా తర్వాత మన శ్రీరామ్ గోపాల్ గారు అంతా చెప్పారు. ఈ ల్యాండ్స్ అన్నీ మేము అసలు ఇక్కడ ఏమీ లేనప్పుడు కండక్టెడ్ ప్రోగ్రామ్, శివరాత్రి ప్రోగ్రాము. తర్వాత గురుగారు ఇక్కడ వస్తే ఉండటానికి కూడా సరిగా లేదు, ఒక చిన్న థ్యాచ్డ్ షెడ్ లాగా వేసుకుంటాము, ఒక పిరమిడ్ కడతామంటే పత్రికారు ఎక్కడో నార్త్లో ఉన్నారు, దాని పేరు వెంటనే వన్యమిత్ర పిరమిడ్ పెట్టేయమన్నారు.
సో ఆ విధంగా ఇప్పుడు ఏదైతే చిన్న పిరమిడ్ ఉందో ఆ స్థానంలో ఒక రెల్లు గడ్డితో మేము అక్కడ చేయించడం జరిగింది. ప్రతి హాలిడేసు పౌర్ణమి అట్లా వచ్చి మేమంతా అక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళం. సో ప్రతిదీ ఎంత వండర్ఫుల్గా జరిగిందంటే అది కట్టేటప్పుడు ఆ రెల్లుగడ్డి విజయవాడ నుంచి వచ్చింది. ఎంత వండర్ చూడండి. పత్రికారు 2006లో చెప్పారు. తర్వాత చిన్న పిరమిడ్ అక్కడ రావటం, ఆ చిన్న పిరమిడ్ రావడానికి ఆ రెల్లుగడ్డి విజయవాడ నుంచి లారీ అయితే డబల్ ది కెపాసిటీ తీసుకొస్తున్నారట. వాడు ఎక్కడ ఆపలేదట. వచ్చి చెప్పాడు, సార్ నా లైఫ్లో నా లారీని ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఆపకుండా తీసుకొచ్చాం సార్, అది ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ అన్నాడు. అసలు ఎందుకంటే బాడీ ఇంత ఉంటే దానికి డబల్ ది కెపాసిటీ తీసుకొచ్చారు రెల్లుగడ్డి. ఎవరు ఆపలేదట అతన్ని. అందులో ఇక్కడ ఏమీ లేదు ఆ టైంలో. మేము అప్పుడు పెట్రోమాక్స్ లైట్లు, తర్వాత చిన్న టెంపరీగా ఏదో పెట్టుకొని రాత్రింబవలు 1 వీక్లో కంప్లీట్ చేశారు అది ఆ వర్క్. అంటే పత్రికారు ఒక ఎనర్జీ అక్కడ వర్క్ అయింది. తర్వాత డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని వాళ్ళు మొత్తం ఆ పిరమిడ్ స్ట్రక్చర్ను తయారు చేశారు, స్టీల్ స్ట్రక్చరు ఈ ప్రాంతంలో. చేసిన తర్వాత ఏం జరిగిందంటే దాన్ని మోయడానికి ఎవరి వల్ల 10 మంది అయినా మోయలేకపోయారు. వెంటనే అందరూ కలిసి ఒక్కసారి గురువుగారిని తలుచుకున్నారు. ఎంతో తేలికైపోయినట్లు అయిపోయి మెల్లగా ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 ఫర్లాంగ్స్ మోసుకెళ్ళారు. అది ఒక వండర్ జరిగింది ఆ టైంలో. సో ఆ విధంగా ప్రతిదీ. తర్వాత 2011కు అవ్వాలన్నారు. సో ఈ ల్యాండ్ అంతా మేము ఆయన చెప్పినట్లు మేము సర్వే చేయడం, ఇక్కడంతా చూడడము, అందరి ఈ పేమెంట్స్ విషయంలో కూడా నేను కూడా వారికి సహకరిస్తూ ఉండేవాడిని, శ్రీరామ్ గోపాల్ గారికి, ట్రస్టీస్కి. తర్వాత 2011లో నవంబర్ 11 11:11 మనం దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో గురువు గారు నాకు ఎంతో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. 3 ఏళ్ళు నేను ట్రస్టీగా వర్క్ చేశాను. తర్వాత ట్రెజరర్గా కూడా వర్క్ చేశాను నేను. తర్వాత నేను బ్యాంకు రీత్యా చెన్నైకి వెళ్ళడం జరిగింది. నాకు అక్కడ ఉండలేక గురువుగారిని అడిగాను, నేను రిజైన్ చేస్తాను సార్ అని. నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ పని ఉంది, వేలూరు దగ్గర పిరమిడ్ వస్తుంది, అక్కడ ఉండాలి మీరు అన్నారు. మొన్ననే లాస్ట్ ఆగస్ట్లో రిటైర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ గురువుగారు ఈ కైలాసపురిని ఈ గ్రౌండ్ వర్క్, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ చూసుకోమని చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ ఎ లాట్ సార్. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్ విల్ బి డెడికేటెడ్ టు గురూజీ అండ్ కైలాసపురి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ వెంకటరామరెడ్డి గారు, వీరి యొక్క సేవ ఎనలేనిది మన పిరమిడ్కి. వీరి ద్వారానే మన పిరమిడ్ వచ్చిందని చెప్పుకోవాలి మనం. మొదటిగా మా గురువు గారికి గట్టి చప్పట్లతోని స్వాగతం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సరిపోదు, ఇంకా గట్టిగా. సౌండే రావట్లేదు. ఏమి వినపడుతుంది మనకు? సౌండ్ హైదరాబాద్ పోవాలి కదా. థ్యాంక్ యూ సార్. నేను ఈ ధ్యాన ప్రపంచంలోకి 2003 జనవరి 8 విజయలక్ష్మి గార్డెన్లో ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా దట్టు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని వారు నాకు పరిచయం చేశారు. ఆ రోజే మన గురుగారు కూడా పరిచయం అయ్యారు నాకు. తర్వాత వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ బాగానే చేశాను. నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా బాగానే చేసేవాళ్ళం. కొత్తలో మాకేంటంటే సెంటర్స్ ఒక అల్వాల్లో ఉండేవి, తిరుమలగిరి అల్వాలు. అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. రోజు నైటు ధ్యానం, పౌర్ణమి ధ్యానం ఇట్లా రోజు చేసేవాళ్ళం. తర్వాత మన తటవర్తి వీరరాఘవరావు గారు, బాలకృష్ణ గారు, ప్రేమ్నాథ్ గారు మా ఇంట్లోనే క్లాసులు కండక్ట్ చేశారు. 3 డేస్ సెషన్ ఫస్ట్ హైదరాబాద్లో. వీరరాఘవరావు 3 రోజులు చేసేవాళ్ళు. తర్వాత సేతు విజ్ఞానం అని మన బాలకృష్ణ గారు చేసేవాళ్ళు. అలా పరిచయం అయింది. బాగానే ధ్యానం మంచిగా జరుగుతుండేది. తర్వాత కాలంలో మెగామురళి గారి వెంచర్ కోసం ఓపెనింగ్కి వెళ్ళాము యాక్చువల్గా. ఆ రోజే ట్రస్ట్ ఫామ్ అయింది. గురువుగారి ఇంటికి రావడం, సభా గారు 4 పేర్లు చెప్పేశాడు. అలా ట్రస్ట్ మొదలైంది. పని చేసాం, బాగానే చేసాం. ఇంకా ల్యాండ్ సర్వే కోసం బాగా తిరిగాం. సిటీ చుట్టూ మొత్తం తిరిగాం. ఆల్మోస్ట్ అన్ని రౌండ్లు తిరిగాం, ఆల్ కార్నర్స్ తిరిగాం. లాస్ట్కి ఇది ఫైనల్ అయింది. బాగానే అనిపించింది, చేస్తున్నాం. తర్వాత కాలంలో కొంచెం నేను ధ్యానానికి దూరమైన మాట వాస్తవము. ఇక్కడ పెద్ద టైం ఇవ్వలేకపోయాను. కాకపోతే ఇంటికాడ చేస్తున్నాను, అది వేరు. ఇంట్లో క్లాసులు కూడా నడవట్లేదు. అలా మా ధ్యాన ప్రయాణం మొదలైంది, ఇప్పటికీ సాగుతుంది. ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పడం శ్రీ వెంకటరామరెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేఘామురళి గారు. ध्यान पितामह ब्रह्मर्षि पत्रिजी की
మరియు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాల ప్రయాణం పత్రిజీతో 11th డిసెంబర్ 2002లో పిరమిడ్లోకి అడుగుపెట్టాను. కానీ ఆయనను చూసింది 14th జనవరి 2003లో. అద్భుతమైన దర్శనమైంది. ఆ రోజు ఆ విధంగా ఆయన చెప్పింది. ఆ రోజు రెండే విషయాలు. మన కాన్సెప్ట్ చాలా సింపుల్ అయ్యా అన్నాడు. అంటే ఏంటి అంటే హింసా చోడో హంస పకడో, మాంసం మానండి, ప్రాణాలు తీయకండి, ధ్యానం చేయండి. నిజంగా చాలా అద్భుతమైన వాక్కు అది. అది ఎంత అనిపించిందంటే చిన్నగానే అనిపించింది. దాంట్లో అనంతమైన శక్తి ఉందని తర్వాత తెలుసుకున్నాను నేను. మొదట ఘోరంత అనిపించింది, తర్వాత కొండంత కాదు అనేక కొండలంత అనిపించింది. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానము చాలా సులభమైనది, సునాయాసమైనది, అందరికీ అందుబాటులో ఉన్నది. అది పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. అంతకుముందు చాలా సంస్థల్లోకి వెళ్ళాను. అక్కడ కొంచెం 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 రుచి ఉంది, కానీ ఇది మధురాతి మధురం. గట్టిగా పట్టుకున్నాను ఇక. ఎందుకంటే ఒక్క విషయం నేను చెప్పాలంటే, ఆయన ఒక కృష్ణుడు, మనమంతా ఆయన మిత్రులం. గోపబాలకులంతా ఆయన వెంబడి పరిగెత్తి 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 వెళ్ళారు. ఆయన ఇస్తూ పోయాడు, అనంతంగా ఇస్తూ పోయాడు. ఈరోజు ఆయన నిజంగా చెప్పాలంటే విశ్వరూపం. విశ్వామిత్రుడు కాదు, అంతకంటే గొప్పవాడు, విశ్వరూపం. ఎందుకంటే మనమంతా ఆయన లోపల అణువులం. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు ఆయన లోపల అనంతాన్ని చూశాడు, సర్వ విశ్వాన్ని చూశారు, సర్వ ప్రాణుల్ని చూశారు. అదే ప్రకారంగా ఆయన లోపల మనం అందరం ఉన్నాము, ఆయన మన అందరి లోపల ఉన్నాడు. ఆయనని కలుసుకుంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయనను తలుసుకుంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయనతో నడిస్తే ఒక ఇన్స్పిరేషన్, ఆయనతో కూర్చుంటే ఒక ఇన్స్పిరేషన్, ఆయనతో ప్రయాణిస్తే ఒక సత్యం, ఆయనతో తింటుంటే ఒక ఆనందం. కాబట్టి ఆనందమయ జీవితాన్ని అందించే యోగీశ్వరుడు ఎవరయ్యా అంటే ప్రపంచంలో ఈజ్ బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన మన చేత క్షీరసాగర మర్దనం చేయిస్తున్నాడు. దేని గురించి అంటే ఒక దివ్యమైన పాయసాన్ని, అమృతాన్ని ఇవ్వడం గురించి, అమరులను చేయడం గురించి. అమరులను చేయడం గురించి మనకు ఆయన క్షీరసాగర మర్దనం చేయిస్తున్నాడు. ఎవరైతే సత్య సాధన చేస్తున్నారో వాళ్ళ దివ్య పురుషులు అవుతున్నారు. ఎవరైతే అసత్య సాధన చేస్తున్నారో వాళ్ళంతా రాక్షసులు అవుతున్నారు. ఎవరికి లభించాలో వాళ్ళకి లభిస్తుంది. ఆయన మన మీద వదిలేశారు. ఇదయ్యా, ఎంత చిలుకుతావో చిలుక్కో, ఇక ఎంత చిలుక్కుంటావో, ఎంత సంపాదించుకోవాలో సంపాదించుకో, ఇహంలో పరంలో. మొన్నటి రోజు నేను అడిగాను, సార్ ముగింపు ఎక్కడ ఉంది అని అడిగాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒక 5 days బిఫోర్. ముగింపు ఎక్కడ అంటే ముగింపు లేదయ్యా అన్నాడు. దేనికి అన్నాడు అంటే ఈ జీవితానికి ముగింపు అంటే ముగింపు లేదు అన్నాడు. ఎందుకంటే అక్కడ నేను చూస్తూ వస్తున్నాను, నిజంగా ముగింపు కనపడలే నాకు. 18 సంవత్సరాల ప్రయాణంలో ధ్యాన యజ్ఞం, ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన చక్రం, ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం, ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు లక్షలాది పిరమిడ్ మాస్టర్స్.
మనం ఇక్కడ కనిపిస్తున్నాం కొంతమంది, కానీ కనిపించని వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు అని చెప్పాడు. మీరు హాయిగా కూర్చొని చూడండిరా, శ్రమ లేకుండా నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, నేటి బాలలే రేపటి పౌరులు అని మా చిన్నప్పుడు మా గురువులు చెప్పారు. ఈ గురువు ఏం చెప్తున్నా అంటే, నేటి పిరమిడ్ మాస్టర్లే రేపటి విశ్వగురువులు అని చెప్తున్నారు. తను బ్రహ్మర్షి, కానీ అనేక మందిని బ్రహ్మర్షి చేసేసాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. కాబట్టి అలాంటి ఒక యోగీశ్వరుని వెంబడి ప్రయాణం నిజంగా ఒక 12 సంవత్సరాల క్రితము మహేశ్వరంలో మేము వెల్కమ్ చెప్పాము, రిక్వెస్ట్ చేశాము. ఆనందంగా వచ్చాడు, కూర్చున్నాడు. ఇది ఏ రోడ్ అయ్యా అంటే, శ్రీశైలం హైవే సార్ అంటే, మన పిరమిడ్ ఇక్కడే రావాలయ్యా అన్నాడు. అప్పుడు మేము హైదరాబాద్ సోదరులమిద్దరం, ధ్యానమైన శ్రీరాములు, నేను, మమ్మల్ని కొంతమంది మాస్టర్స్ అపూర్వ సోదరులను కూడా పిలుస్తారు. ఒక ధైర్యం అనేది నేర్చుకున్నాం బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర. ఆ ధైర్యంతోనే ఆయన ముందు చెప్పాం, మేము ఇద్దరం కూడా మీకు ద్వారపాలకులం సార్ అని చెప్పాం ఆయనకి. బ్రహ్మర్షి పత్రిజీకి ద్వారపాలకులం మేమిద్దరం. కాబట్టి ఆనంద స్థితిలో మేము పయనిస్తున్నాం. ఆ రోజు అక్కడ వచ్చినప్పుడు అన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. రామరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణం, ఈ నిర్మాణం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, గోవర్ధనగిరి, ఈ చిట్కిన వేలు బ్రహ్మర్షి పత్రిజీది, అది గోవర్ధనగిరి, దాని కింద మనం అందరం ఉన్నాం. మనకి ఇక్కడ రక్షణ ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మనమంతా శిక్షకులం, మనకు రక్షణ ఉంది. కాబట్టి ఆ రక్షణలో మనం అందరం ఉన్నాము. ఇంత పెద్ద మహాపిరమిడ్ ప్రపంచంలో ఇది దివ్యమైనటువంటి ఎనర్జీ, శక్తి క్షేత్రము. మరి మహిళలందరూ కూడా ఒక శక్తి స్వరూపిణులు. కాబట్టి అందుకే ఈ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి మహిళా ధ్యాన చక్రం గత సంవత్సరంలో, ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము మళ్ళీ మహిళా ధ్యాన చక్రాలు జరగాలని, జరిపించాలని వారిని వేడుకుంటూ, మరి ఎప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను అందరినీ ఏమంటున్నా అంటే, ఇక్కడున్న ట్రస్టీస్ మేమే కాదు, ఇంకా ఇప్పుడు కొత్త బాడీ వచ్చింది, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా ట్రస్టీసే అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ అది ఒకటి చెప్పాడు, ఏంటంటే కాలచక్రం నుండి ధ్యాన చక్రము, ధ్యాన చక్రం నుండి జ్ఞాన చక్రము, జ్ఞాన చక్రం నుండి కర్తవ్య చక్రము. ముగింపు లేదు. ఈ శరీరం వదిలేస్తాము, మళ్ళీ అక్కడికి పోతాము. మన కర్తవ్యాన్ని మనము పూర్తి చేసేంత వరకు ముగింపు లేదు. లేదుగాక లేదు, లేదుగాక లేదు, లేదుగాక లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పాలి కదా మేఘా మురళి గారికి థ్యాంక్ యూ. మనకి ముగింపు లేదు, మనకి ఎప్పుడూ కర్తవ్యాలా ఉన్నాయి ధ్యానమైన. థ్యాంక్ యూ సార్. వీళ్ళ ఇంటి పేరే ధ్యానమైన, అదేమింట్లో. థ్యాంక్ యూ సార్. ప్రియాతి ప్రియమైన ఆత్మబంధు, ఆత్మ జ్ఞాన ప్రదాత, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. నాయన నేను ఎంబీబీఎస్కి ఎగెన్స్ట్ ఆయన, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. ఎస్, యు ఆర్ ఎ డాక్టర్. నేను చూశాను అది ఈ స్టేజ్ మీదే. నేనే కాదు, మరి ఎంతమందినైనా నేను చెప్పగలను. కొన్ని లక్షల కోట్ల మంది సాక్షులు ఉన్నారు. కెన్ ఐ షో? నో, థ్యాంక్ యూ. సో మా ఇంటి పేరే ధ్యానమైన. ధ్యానమైన వంశంలో పుట్టాను, కానీ నా ఇంటి పేరు ఇది అని నాకు దానికి ఒక అర్థము, పరమార్థం అనే విషయం నాకు తెలియదు. అప్ టు 2003 మరి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఒక త్రివేణి సంగమం జరిగింది. అది పత్రిజీ, మెగా మురళి, ధ్యానమైన, ఈ మూడిటి కలయికే త్రివేణి సంగమం. ఆ 15 రోజులనే పత్రిగారి కరచాలనంతో 15 రోజుల్లోనే కొత్తగా వచ్చిన నేను మా పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి, సిల్క్ సిటీ పోచంపల్లి, పట్టుచీరల పోచంపల్లి అంటారు మా గ్రామము. ఆ గ్రామంలో 3000 మందితో
ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేశాము. ఆ రోజు కంటే ముందు ఒక రోజు రామోజీ ఫిల్మ్స్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి నా తల పగిలి 12 కుట్లు పడి 8 గంటలు అన్కాన్షియస్లో ఉండిపోయాను. తెల్లారి ప్రోగ్రాం, ఉదయాన్నే లేవగానే తెల్లారి ప్రోగ్రామ్ స్టేజ్ అంతా ఏర్పాటు చేసాం. సాయంత్రం ప్రోగ్రామ్ చేసాం. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. పత్రిక ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారి నేను వెళ్ళి మలక్పేట్ యశోద హాస్పిటల్లో సిటీ స్కాన్ చేయించుకుంటున్నాను. పత్రిక గారు ఫోన్ చేశారు. ఆయన ఎవరో కొత్తగా వచ్చారయ్యా, వాడి ఇంటి పేరు ఏదంటే ధ్యానమేనంటే. నేను కూడా 30 సంవత్సరాలు ధ్యానమే చేస్తున్నాను. ధ్యానపై వాడికి ఫోన్ ఇవ్వమంటే పక్కనే మాట్లాడాడు. ఆయన హాస్పిటల్ ఉన్నాడు సార్, మరి సిటీ స్కాన్ జరుగుతుందంటే ఏమైంది అంటే యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైంది అంటే మొన్న అయింది. అదేందయ్యా మురళి గారు మాట్లాడారు. నిన్న కదా రాత్రి 10 వరకు ఆయనతో ఉన్నాము, మరి ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నాడు. మొన్న అంటారు మీరంటే లేలే మొన్నే జరిగింది. నిన్న పొద్దుంతా మంకీ క్యాబ్ పెట్టుకున్నాడు, ప్రోగ్రాం జరిపి వెళ్ళిపోయాడని చెప్పారు. ఆ రకంగా నాలో అంతకు ముందున్న ధ్యానమైన శ్రీరావు ఏమయ్యాడో కానీ ఇప్పుడు మాత్రం పత్రిజీనో ఇంకోరో మాస్టర్ నాలో వాకినే ఉన్నాడని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత నా జీవితం చాలా మార్పు చెందింది. పిరమిడ్ ధ్యానం చేస్తే, ధ్యాన ప్రచారం చేస్తే ఒక మనిషి శాకాహారిగా మారితే ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతాడంటే అది నేనే ప్రత్యక్ష సాక్ష్యం. దెర్ ఇస్ నో డౌట్. నా జీవితాన్ని చూసిన వాళ్ళు, మా ఊరి వాళ్ళు అందరికీ తెలుసు. అప్పుడున్నవాడు ఇప్పుడున్నవాడు డిఫరెంట్ వేరు. మా ధ్యానంలోకి వచ్చిన నేను 3 టైమ్స్ పోచపల్లిలో ధ్యాన యజ్ఞాలు చేశాము. తర్వాత మరి నిర్మల మేడం గారి ఆధ్వర్యం లోపల, మెగామురళి గారి ఆధ్వర్యం లోపల హైదరాబాద్లో ఎన్నో ప్రోగ్రాం జరిగాయి. అన్నింటిలో నేను ఇన్వాల్వ్మెంట్ ఉంది. జయలక్ష్మి గార్డెన్లో రెగ్యులర్ ప్రోగ్రాం జరుగుతుండే, వాటిలో వచ్చేవాడు. తర్వాత మేము ఇక్కడ మహేశ్వరంలో ఒక ల్యాండ్ తీసుకొని వెంచర్ వేసాము. ఓసారి పత్రికారిని అలా విజిట్కి పిలిచాము. వచ్చారు, చూసి ఇది బాగుందయ్యా, చాలా బాగుంది. ఏ రోడ్ అంటే శ్రీశైలం రోడ్ అన్నాము. ఆ రోజు తను నన్ను తన కాళ్ళు ఎక్కించుకొని వెళ్తూ మనకు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఏర్పాటు కావాలి అని చెప్పన్నాడు. సరే సార్ అన్నాం. ఆ రోజు 6 సెప్టెంబర్ 2006 అదే రోజు పత్రిక ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే మేడం ఒక పిరమిడ్ పేపర్ తీసుకొని ధ్యానం మీద ధ్యాన చైతన్య పిరమిడ్ ట్రస్ట్ హైదరాబాద్ రాసేసి 3 పేర్లు రాశారు. మన వాసుల్పి బిఎన్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, మన రామరెడ్డి గారు, నా పేరు, ఇంకా కొన్ని పేర్లు రాసుకొని ఇచ్చేశారు. మేము మిగతా పేర్లు రాసుకొని చెప్పాం. తెల్లవారు ఏం జరిగిందంటే అందరూ కూర్చొని ఆలోచించి బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఉంది, మరి ఇది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కావాలని చెప్పేసి నామకరణం చేసింది. ఆ ట్రస్ట్లోనే భాగంగా డిసెంబర్లో చేశాము. నా నెంబర్ 9వ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే మన నెంబర్ లక్కీ 9 నెంబర్. సో అలా నేను దానిలోకి వచ్చినటువంటి నాకు ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈ పిరమిడ్కి వచ్చినప్పుడు కూడా రాంబాబు గారి బండిలో వచ్చాం, క్వాలిటీ ఉండింది. ఆ రోజు ఇక్కడ ఈ విట్లాయపురం లౌడ్లో తిరుగుతున్నప్పుడు, ఈ పిరమిడ్ కోసం తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర స్పీడ్ బ్రేకర్ బాగా ఇట్లా ఎత్తేసింది బండి. ఎగిరి తాడు తల్లినప్పుడు అప్పుడు మళ్ళీ పగిలింది తార. అది రెండోసారి పగలడం, మళ్ళీ రక్తం వెళ్ళింది. ఈ పిరమిడ్ నన్ను వదిలిపెట్టలేదని చెప్పేసి ఇక్కడ తిరిగిన తర్వాత ఈ ల్యాండ్ గురించి చూసినప్పుడు మన శ్రీరామ్ గోపాల్ అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. దాని ల్యాండ్ పేపర్ గురించి నేనే మన ఆమర్గల్ ఎంఆర్ హౌస్కి వెళ్ళి పేపర్ సేకరించి దాన్ని ట్రస్ట్ చూడడం జరిగింది. సో ఆ రకంగా ట్రస్ట్కి ఏర్పడ్డ మేము 9 మంది, మనిషికి 20,000 మరి ట్రస్ట్కి వేసుకొని దీన్ని స్టార్ట్ చేయడానికి అనుకున్నప్పుడు మరొక మాస్టర్ మారం శివప్రసాద్ చూసి, అన్నా నువ్వు ఈ విశ్వానికి 1,01,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, 1,01,110 రూపాయలు ఇవ్వాల్సి ఉందంటే మరి ఎవరికి ఇవ్వాలని చెప్పి అనుకుంటే ఆయన విషయం చెప్పాడు. ఆ విషయం తపన పడుతూ వెళ్ళి పత్రిక దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను 1,01,110 రూపాయలు ఇవ్వాల్సి ఉందట ఈ విశ్వానికి అన్నాను. అంటే సడన్గా అన్నాను ఇవ్వండి అన్నాడు. ఆయన ఒక నిమిషం ఆగి అవును ఎవరికి ఇస్తావు అన్నారు. అది అర్థం కాకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇచ్చి పలానా సంస్థకి ఇవ్వండి ఇచ్చేవాడిని, పేరు చెప్పలేదు ఆయన, ధ్యానంలో మెడిటేషన్ మెసేజ్ వచ్చింది చెప్పారు, మరి ఆ మెసేజ్ ఇదే అని చెప్పేటప్పటికీ ఎవరికి ఇస్తావంటే నేను అన్నాను ఈ విశ్వాన్నే ధ్యాన విశ్వంగా, శాకార విశ్వంగా, మరి పిరమిడ్ జగత్గా విశ్వంగా మార్చాలనుకున్నటువంటి ఆ విశ్వేశ్వరుడు మీరే కదా, మీకే అనుకుంటున్నా అంటే తే అని చేయి చాపాడు. ఆ చేతిలో పెడితే అప్పుడు మాకు చెప్పాడు 1000 కోట్లతో వదిలిదురుగా కానీ. ఇప్పుడు ఆ 1000 కోట్ల ప్రాజెక్టు మా కళ్ళ ముందు అవపడుతుంది. ఇదే ఆ పిరమిడ్ జగత్. మేము పిరమిడ్ ట్రస్టీస్ కాదు. ఎట్లా అంటే కర్త కర్మ క్రియ అన్నీ పత్రిజీ. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట. ఈ రాముడు మా చేత ఈ భాగవతం అనేటువంటి పిరమిడ్ గ్రంథాన్ని, పిరమిడ్ సమాజాన్ని, సాకార సమాజాన్ని
మరి ఇంత గొప్పదైనటువంటి ఈ కైలాస మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురిని స్థాపించినటువంటి అతనికే చెందుతుంది. అతని పాదాల దగ్గర పెట్టి మేము ప్రణమిల్లుతున్నాము. మేము కేవలం నిమిత్త మాత్రం ఉడతాభక్తి తప్ప ఇందులో మా గొప్పతనం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే, పత్రికాన్ని పూర్తిగా హృదయంలో గుండెలు పెట్టుకొని విశ్వసించిన ఏం జరుగుతుందంటే కొన్ని నిదర్శనలు మాకు జరిగాయి. నాకు ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అనుభవాలు. మరి దాంట్లోనే క్రమంగా ఒక దగ్గరికి వెళ్ళి ల్యాండ్ కొని ఆ ల్యాండ్ శుద్ధి చేస్తుంటే అక్కడి నుంచి భూమి నుంచి విగ్రహాలు 6 ఫీట్లకే వాటర్ వచ్చాయి. 6 ఫీట్లకే పత్రికారికి వచ్చి, సార్ ఇలా వాటర్ వచ్చిందంటే నేను వచ్చి చూస్తానే అని చెప్పి చూశాడు. దాని పేరు ధ్యాన పుష్కరిణి పేరు పెట్టేసి, మరి ఇక్కడ నేను విగ్రహారాధన బంద్ చేయమని చెప్పారు. అంతకంటే ముందు నేను పెద్ద భక్తుని, నాకు అడ్డబొట్లు నీళ్ళు బొట్లు అన్నీ ఉండేది. మా వంశమే శ్రీ వైష్ణవ వంశము. మరి అక్కడ అందులో గొప్ప అని చెప్పి అనుకునే వాళ్ళము. మరి అక్కడికి ఏం చేసామంటే ఆ విగ్రహాలు మొత్తం బంద్ చేశాము, ధ్యానమే చేస్తున్నాము, ధ్యానాలు చేస్తున్నాము. మరి ఈ విగ్రహాలు వచ్చి ఏం చేయాలంటే ఇక్కడ పిరమిడ్ కట్టి ధ్యానం చెప్పమన్నాడు. 3 పిరమిడ్ కట్టాడు. 9x9, 11x11, 18x18 పిరమిడ్లు కట్టి 2 ఎకరాల స్థలం కేటాయించి 2 ఆవులు కట్టి అక్కడ దాని పేరేం పెట్టారంటే పత్రికారు ధ్యానమైన శ్రీరాములు. దాని ఏంటంటే షార్ట్ చేశాడు, పొడుగు బాగుందని, డిఎస్ఆర్ తపోవన ఆశ్రమము. అది ఈరోజు మరి డిఎస్ఆర్ తపోవన ఆశ్రమంగా మరి ధ్యాన విద్యా శక్తిపీఠంగా విరాజిల్లుతూ ఉంది. ఆయన 3 టైమ్స్ వచ్చి విజిట్ చేశారు. మరి నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలని చెప్పి 2009లో అడిగాను. నువ్వు 2012 దాకా కట్టవద్దా అన్నాడు. ఇదేంటి సార్ కట్టుకోమంటారు, మీరు వద్దంటున్నారు ఏంటంటే 2012, 2016 దాకా నేను చేయలేదు. ఎప్పుడైతే నేను అక్కడ పిరమిడ్ స్టార్ట్ చేసి ఆ డిఎస్ఆర్ తపోవనం డెవలప్ చేశానో నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా మరి ఆ యొక్క విశ్వేశ్వరుడు అనుగ్రహించాడు. ఈరోజు G+5 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాను. మొన్నే ఆయన వచ్చి మీ ఇంటికి వస్తానయ్యా, మీ ఇల్లు చూస్తానని చెప్పాడు. వచ్చాడు, కాఫీ తాగుతున్నాడు. సరే అను కాఫీ తాగాడు, విజిట్ చేసి వచ్చాడు. ఈరోజు మరి ఇక్కడ నిల్చున్నామంటే దీనికి అంతటికీ కారణము మేము నిమిత్త మాత్రము ఈ ధ్యాన మార్గం. ఇప్పటికి కూడా మేము గురువుగారిని గురువు అంటున్నాము. ఈరోజు పొద్దున ఏమంటే నేను మీ గురువు కాదు, మీ శ్వాసే గురువు అని చెప్పి మమ్మల్ని నిరంతరం కూడా ధ్యానంలో అనుక్షణము మరి దాంతో అనుసంధానమై ఉండే విధంగా చెప్తున్నటువంటి ఆ పరమపురుషుడు పరమాత్మునికి మనస వాచల కర్మన త్రికరణ శుద్ధిగా ఆత్మను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలా. మీ ఇంటి పేరు సార్థకం చేసుకున్నావు నాయన నువ్వు. థ్యాంక్ యూ సార్. అది మీ వల్లనే సాధ్యమైంది. సురేష్ బాబు గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి ఫౌండర్ ట్రస్టీస్, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు, నా ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ ధ్యాన నమస్కారం. నా పేరు సురేష్ బాబు. అంటే ఫౌండర్ ట్రస్టీ కూడా సురేష్ బాబే ఉన్నారు. ఆయన గోగినేని సురేష్ బాబు. ఈ సురేష్ బాబు తెలియడానికి నేను మిధాని అని చెప్పేసి డిఫెన్స్ అండర్టేకింగ్లో 36 ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగింది. మరి మేనేజర్ అకౌంట్స్గా రిటైర్ అవ్వడం జరిగింది 2011లో. అందుకని నా పేరు మిధాని సురేష్ బాబుగా అందరూ గుర్తించడం జరిగింది. ఎలాగైతే మన శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు లాగా వారి సినిమాలలో ఎలా వారికి వర్తించినాయో నాకు కూడా మిధాని సురేష్ బాబు అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ మూమెంట్లోకి 2002లో నా కొలీగ్ కృష్ణమూర్తి మరి క్యాన్సర్ బారిన పడి కూడా తను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి నిరంతర సాధన చేసుకొని తన క్యాన్సర్ని క్యూర్ చేసుకొని ఈరోజు వరకు కూడా ఇప్పుడు డొనేషన్ కౌంటర్లో కూడా అత్యంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు. వారే నాకు స్ఫూర్తి ఈ మార్గంలోకి రావడానికి. 2002లో ఈ మార్గంలోకి రావటం, మరి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో ధ్యాన ప్రచారం, ఎన్నో వందల కార్యక్రమాలు జంట నగరాల్లో చేయటం, ఈవెన్ ఓల్డ్ సిటీకి కూడా వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి ధ్యాన కార్యక్రమాలు చేయడం జరిగింది. మెగా ప్రోగ్రామ్స్ గురువుగారితో డిఫెన్స్లోనూ మరి అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. గుజరాత్ కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. 2011లో రిటైర్ అయినప్పుడు గురుగారు చెప్పాను, ఇప్పటివరకు కూడా ధ్యాన ప్రచారం మరి వృత్తి చేయడం చేశాము. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత 24/7 మూమెంట్కి సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు 2012 జనవరిలో సీఈఓగా ఈ ట్రస్ట్లో నాకు అవకాశం ఇచ్చారు. ఒక 2 ఇయర్స్ మరి సీఈఓగా సేవలు చేశాను.
బాబు బ్రహ్మాండంగా సేవ చేశావు అని చప్పట్లు కొట్టించారు. అంటే నాకు రిలీఫ్ ఇస్తారేమో అనుకున్నాను, మళ్ళీ చప్పట్లు కొట్టించి ట్రస్టీగా బాధ్యతలు ఇచ్చారు. ఈ మూమెంట్లో సేవ చేయాలి అనేటువంటిది నాకు ఎప్పుడు కలిగిందంటే 2011లో సింహాచలంలో మనకి ధ్యానమహాచక్రం 2 జరిగింది. అప్పుడు నేను మా మిసెస్ ఇద్దరం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. సరే ఊరికే ఉంటే మనకి ఏం టైంపాస్ అవుతుంది, ఏదైనా సేవ చేద్దామని చెప్పేసి డొనేషన్ కౌంటర్లో మేము ఇద్దరం కూర్చొని ఉదయం నుంచి సాయం దాకా సేవ చేశాము. ఆఖరి రోజున గురువుగారు వచ్చారు. వచ్చి అందరికీ గ్రాటిట్యూడ్ చెప్తున్నారు, అంటే కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే జనరల్గా స్టాల్కి వచ్చేసి అందరికీ బాగా సేవ చేశారు, బాయ్ అని చెప్పేసి వెళ్ళొచ్చు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ ఉంటే, అంటే సేవ చేస్తే భగవంతుడు మనకి ఇంత గుర్తిస్తాడా అనేటువంటి ఆ రోజు మాకు స్థిరపడింది. అంటే భగవంతుడికి మనందరం ఇష్టం కావచ్చు, కానీ ఆ భగవంతుడి దృష్టిలో మనం పడాలంటే సేవ ఒక్కటే అత్యుత్తమైనటువంటి మార్గం అని చెప్పేసి ఆ రోజు తెలుసుకొని 2012 నుంచి కూడా మరి నిరంతరం సేవా మార్గంలో 2012 నుంచి మనకి తెలుసు ఇక్కడ కైలాసపురి క్షేత్రం ఎంతో పవిత్రమైనటువంటిది, శక్తివంతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో మరి ఎన్నో ప్రపంచ ధ్యాన మహాసభలు, అలాగే ధ్యాన మహాచక్రం 3 నుంచి మహిళా ధ్యాన మహాచక్రం 1 వరకు కూడా అత్యంత అద్భుతంగా చేసుకున్నాము. మరి ఇన్ని ధ్యాన మహాచక్రాలు ఇంత అద్భుతంగా జరగడానికి మూలపురుషుడు మహానుభావుడు పత్రిజీ గారి ఆశీస్సులు, వారి ఎనర్జీస్ మనందరం కూడా నిమిత్త మాత్రులుగా మనం చేసుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు మహిళా ధ్యాన మహాచక్రం 2 ఇంత డిజిటలైజేషన్ జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్తుందంటే దీనికి మరి గురువు గారి విజన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావాలని 2017లో అనుకోవటం, దానికి మరి నేనున్నాను అంటూ అడ్వైజర్గా దాట్ల హనుమంతరాజు గారు మరి దాని రిజిస్ట్రేషన్ కానీ దాని పూర్తి బాధ్యతలు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి సెటిలైట్ ఛానల్ కావటానికి వారు ఇచ్చినటువంటి పూర్తి గైడెన్స్, అలాగే మహేష్ అగర్వాల్ గారు బాంబే వారు లైసెన్స్ మనకి ఇవ్వటం, సెటిలైట్ ఛానల్గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవడానికి వీరందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. మరి ట్రస్ట్ మొన్నటి వరకు కూడా ట్రస్ట్ బాధ్యతలు నిర్వహించాను. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా మరి డొనేషన్స్ తీసుకోవటం, పేమెంట్స్ చేయటం, ఆడిట్ చేయించటం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం, ఎక్కడ కూడా ఎటువంటి ట్రస్టీకి మచ్చ లేకుండా ట్రస్టీస్ అందరి పూర్తి సహాయ సహకారాలు చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనందరికీ ఒక అభినందన పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ఒక స్పిరిచువల్ అప్రిసియేషన్. ఇది మరి అందరి పూర్తి సహాయ సహకారాలు. ప్రస్తుతం గురువుగారు మరొక బాధ్యతలు నాకు ఇచ్చారు. ట్రస్టు చక్కగా సర్వీస్ చేశావు, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళు మరి ఎంతో ఇక ముందు డిజిటల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పిఎంసిలో నాకు జనరల్ మేనేజర్గా అక్టోబర్లో అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు జనరల్ మేనేజర్గా ఉంటూ అందరి డైరెక్టర్స్, నాకు అంత యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మరి వారితోటి కలిసి, అలాగే మరి సిద్ధ నాగేశ్వరరావు కానీ మరి అలాగే సుబ్బారావు గారు, ఎంతమంది గొప్ప డైరెక్టర్లు, మరి కృష్ణమోహన్, వీరందరితోటి కలిసి పనిచేస్తూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి వారి విజన్ ప్రకారం. ఇది ఒక బీబీసీ ప్రాపంచికంగా మనం చెప్పుకోవచ్చు, కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్యాత్మికపరంగా దానికంటే అత్యున్నతమైన స్థానాన్ని తీసుకెళ్లే ప్రక్రియలో పత్రిజీ గారి విజన్, అలాగే దాట్ల హనుమంతరాజు గారి వారి విజన్ మేరకు నా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని, ఆఖరి శ్వాస వరకు సేవ చేసుకుంటూ ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ బాబు గారు, మీ సేవలు నిజంగా అత్యద్భుతం. మీరు వెన్నెముకగా నిలిచారు ట్రస్ట్కి అంతా. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మణరావు గారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఎందరో మహానుభావులు మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా మరి సర్వీస్ పరంగా ఎంతోమంది కృషి చేసిన మహానుభావులందరికీ పాదాభివందనాలు. 2011లో ఇక్కడికి ఒక ట్రస్టీగా వచ్చాను నేను. ప్రపంచ ధ్యాన మహాసభలో
2012లో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రదేశంలో పనిచేయటం ఒక మహద్భాగ్యంగా భావించి మా వ్యాపారాలు కానీ ఫ్యామిలీని వదిలి ఇక్కడే ఉండి పనిచేశాను నేను. మనం ఏదో చేసామనుకుంటాం, కానీ వెనక ఒక సంకల్పం, ఒక శక్తి, మరి పిరమిడ్ మాస్టర్ యొక్క శక్తి అన్నీ కలిపి మనం ఒక నిమిత్తం మాత్రమే అవన్నీ జరుగుతాయి అనటానికి ఎంతోమంది, మరి గోగినేని సురేష్ బాబు గారు కానీ, మరి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు మొత్తం తనే బయట భుజ స్కంధాల మీద మొత్తం అంతా తిరిగి ఆ ఫండ్స్ వసూలు చేసి తిరుగుతా ఇక్కడ మరి ఒక్క 6 నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగాం. ఆ టైంలో ఉన్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే రేత్రిమోళ్ళు కష్టపడ్డారు, అందరూ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించగలిగారు. తర్వాత మళ్ళా ఈరోజు వరకు ఇక్కడ ఏ పొలంలో ఏముందో A to Z తెలిసిన శ్రీరామ్ గోపాల్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే చాలామందికి తెలియదు ఎక్కడెక్కడ ఏముంది, ఏది రిజిస్ట్రేషన్ కావాలా, ఇంకా ఏం కావాలా అనేది ఆయనకి తప్ప, అకౌంట్స్ కూడా ఆయన తప్ప బయట ఎవరికి తెలియదు. ఆయన అంతా రేత్రింబావుళ్ళు దాని మీద అంతా కంప్యూటర్లో ఎక్కించుకొని ఈరోజు ఎక్కడెక్కడ ఏమున్నాయో ఏం చేయాలో, మరి ఇప్పుడు కొత్త ట్రస్ట్ సభ్యులందరూ కూడా గట్టిగా క్లాస్ కొడదాం మిత్రులారా. ఎందుకంటే వరుసనే 9వ జ్ఞానమహాచక్రం ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక కార్యక్రమం చేయాలి అంటే మరి వాళ్ళందరూ వ్యాపారాలు వదులుకొని 3 నెలల ముందు బిగించేస్తే కానీ మనం అందరం ఇక్కడ ఇంత హాయిగా ఇక్కడ ఉండగలుగుతున్నామంటే, ఇంతవరకు ఇంత కృషి చేసిన గ్రేట్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరికీ ఉన్నాయి బిజినెస్. యాక్చువల్గా విజయభాస్కర్ రెడ్డి గారిని ఎవరన్నా ఆయన ఆఫీసులో కొత్త వాళ్ళు కలవాలి అని అంటే ఒకరోజు వెయిట్ చేయాలి. అటువంటిది మరి అవన్నీ వదులుకొని అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా అంతంత వ్యాపారస్తులే, కానీ అందరూ ఇక్కడికి వచ్చి మరి పని చేస్తున్నారంటే, ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి పని చేస్తున్నారంటే మరి ఎంత అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా అలాగే మరి దీనిని అద్భుతంగా ఇంకా ఎన్నో ఉన్నాయి గురువుగారి ఆలోచనలు. దానికి అనుగుణంగా మరి ఇంకా అద్భుతంగా తయారు చేయటానికి కొత్త ట్రస్ట్ కూడా అద్భుతంగా కృషి చేసి దానికి తగ్గట్టు మన అందరం కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి దాన్ని ఒక మరి హైదరాబాద్ అంటే ఎక్కడుంది హైదరాబాదు? అదిగో ఆ మహా పిరమిడ్ పక్కన ఉంది హైదరాబాద్ అనే రోజు, అది త్వరలోనే రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి దీని అందరికీ మనం అందరం కూడా నిజంగా గ్రేట్ గురువు గారు. ఆయన ఎప్పుడో 50 సంవత్సరాలు జరగబోయేది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సంకల్పం ఈరోజు పిఎంసి, మరి పిఎంసి రోజున ఈరోజు 4 కోట్ల మంది ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రపంచం మొత్తం మీద 4 కోట్ల మంది చూస్తున్నారంటే ఆ పిఎంసి మరి ఆ సభ్యులందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి రాబోయేదంతా మనమే పిరమిడ్ ఈ మాస్టర్స్. ఏముంది మన దగ్గర? ఫస్ట్లో ఒక అద్భుతమైన పిరమిడ్ వ్యాలీలో అద్భుతమైన పిరమిడ్ కట్టాం, మరి ఇక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నాం. అలాగే మరి వశిష్ఠ గౌతమి అద్భుతంగా తయారుగా అవబోతుంది. ఇవన్నీ ఒక సంకల్పం ద్వారా అతి త్వరలోనే ప్రపంచం అంతా పిరమిడ్ ప్రపంచం, మరి ఇది శాకార ప్రపంచం, ఆనందమయ ప్రపంచం, ఆరోగ్యమైన ప్రపంచం కాబోతుంది, అవుతుంది, అయిపోయింది మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి లేచి నుంచుని మనం ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదాము.
దాట్ల హనుమంతరాజు గారు 2 ముక్కలు మాట్లాడాలి. పిఎంసి చీఫ్ ఆఫీసర్ గట్టిగా చెప్పలు కొడతాం దాట్ల హనుమంతరాజు గారికి. చాలామంది వచ్చి పత్రి గారు డాక్టరేట్ ఇచ్చారు, మీ స్పందన ఏంటంటే, స్పందన మనకు కాదు, వాళ్ళ అదృష్టం, వాళ్ళు చేసుకున్న అదృష్టం, వాళ్ళ కోసం, వాళ్ళు హై లెవెల్ వెళ్ళటం కోసం వారు ఇచ్చారు. ఆ డాక్టరేటు పత్రి గారికి చాలా చాలా తక్కువ. సో అది వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళే అనిపించుకోవాలని చెప్పాను అనమాట. ఏదైనా సరే ఒకదానికి మార్పు సహజం, చేంజ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్. సో అట్టనే ఈ మహానుభావులు అందరూ ఈ ట్రస్ట్ కోసం ఎంతో చేశారు కాబట్టి, మార్పు సహజం కాబట్టి, కొత్త ట్రస్టీస్ వస్తున్నారు కాబట్టి, కొత్త వాళ్ళు ఇంకొంచెం ఎంతూసియాసములు చేస్తారు కాబట్టి పత్రి గారు అలా సంకల్పించారు. అందుకని ఈ కొత్త ట్రస్టీస్ కూడా నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. కొత్త ట్రస్ట్ కార్యవర్గం ఏర్పడిందండి. 2 సంవత్సరాలకు 2021, 2022కు బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో ఆ ట్రస్టీ అఫీషియల్గా రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. న్యూ ట్రస్టీస్ ప్లీజ్ కమ్ టు డయాస్. నూతన ట్రస్టీలు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద పార్లమెంట్, స్పిరిచువల్ పార్లమెంట్ బోర్డులో ఉంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. కొత్త ట్రస్ట్ మెంబర్స్ అందరికీ సన్మానం చేద్దాం. లక్ష్మణరావు గారు మీరు కూడా సన్మానం చేయాలి. మేఘా మురళి గారు వచ్చి కొత్త మాస్టర్స్కి సన్మానం. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన, అద్భుతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రానికి రథసారథులుగా ముందుకొచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. విజయభాస్కర్ రెడ్డి గారు.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మా ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నిన్న 11 మందితో బ్రహ్మశ్రీ పితామహ గారి ఆశీస్సులతో కైలాసపురి హైదరాబాద్ ట్రస్ట్కు 2 సంవత్సరాల పీరియడ్కు 11 మంది కొత్త ట్రస్టీలుగా నియమించడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. వారిలో ఒక్కొక్కరిని మీకు అందరికీ పరిచయం చేస్తాను. సాంబశివరావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఒకసారి చప్పట్లతో వారికి ఆహ్వానం పలుకుదాం. లక్ష్మి గారు మీ అందరికీ తెలుసు, మోస్ట్ డైనమిక్ లేడీ లక్ష్మి గారు. వారు కైలాసపురికి హైదరాబాద్ ట్రస్ట్కు ఎంతో సేవలు అందిస్తున్నారు. సౌమ్య కృష్ణమోహన్ గారు, వారు తాడిపర్తి నుంచి సైలెంట్గా ట్రస్ట్కు గత సంవత్సరం నుంచి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. జయశ్రీ గారు ఒంగోలు నుంచి, వారు కూడా అమ్మో చాలా మేడం టైగర్ మాదిరిగానే వస్తున్నారు, నాకు 2 మీటింగ్లలో చూశాను. దాంట్లో హనుమంతరాజు గారు సారు పిఎంసి కర్త కర్మ క్రియ, ఈరోజు మనం చూస్తున్న టీవీ సారు చలవనే, ఒకసారి గట్టిగా స్పెషల్ చప్పట్లతో కొట్టాలి. దాంట్లో హనుమంతరాజు గారు సారు కంపెనీ సెక్రటరీ, హైదరాబాద్లో ఒక గొప్ప కంపెనీ సెక్రటరీ ఫర్మ్. తర్వాత శ్రీరామ్ గోపాల్ గారు, డే నెంబర్ 1 నుంచి కంటిన్యూ అవుతున్న మేనేజింగ్ ట్రస్టీ. ఈ కైలాసపురిలో రాయి ఎక్కడుంది గడ్డెక్కడుందో సహా వారికి తెలుసు. ఈ పిరమిడ్ నిర్మాణంలో ఈ సిస్టమేటిక్లో వారి పాత్ర ఎంతుందో చెప్పలేనంతగా ఉంది. శ్రీరామ్ గోపాల్ గారికి వెల్కమ్. సైలెంట్గా మౌనమునిగా ఉంటాడు, రోజుకు ఒక్క మాట మాట్లాడుతాడో నాకు తెలియదు కానీ రాంబాబు గారు వారు వెనుక ఉండి ట్రస్ట్కు యథోధికంగా ఆర్థిక సాయం చేస్తూ క్లిష్ట సమయంలో ఎంతో హెల్ప్ చేస్తాడు రాంబాబు గారు. ఈ మధ్యనే గత 2 నెలలుగా బాలకృష్ణ గారు, నేను అంతకుముందు ఎవరో మామూలు వ్యక్తి అనుకునేది బాలకృష్ణ గారు, ఈ 2 నెలల నుంచి వారి ఆధ్యాత్మిక శక్తి, వారి యొక్క రియల్ సపోర్ట్ ట్రస్ట్ కానీ పిఎంసి గారికి ఎంతుందో చెప్పలేము. ఒకసారి గట్టిగా చప్పట్లతో కొట్టాలి వారికి. మీ అందరికీ చిరపరిచయస్తుడు మారం శివప్రసాద్ గారు, ఈరోజు పిరమిడ్ కంప్లీట్ అయిందంటే వారి యొక్క పట్టుదలతోటే ఆ పిరమిడ్ కంప్లీట్ అయింది. మారం శివప్రసాద్ గారు. చివరగా నా పరిచయం అండి, మా విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్గా వారు ఎంత కృషి చేస్తున్నారు. 2010-9 నుంచి చేస్తున్నారు. ఈయన కొద్దిగా పొట్టిగుంటారు కానీ చాలా గట్టివాడండి. చాలా ఏ పనైనా సరే పద్దానికి డెవలప్మెంట్ అని మాట్లాడతారు. ఆయన చేసిన కృషి ఎంత చెప్పినా చాలా తక్కువే అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2016, 17, 18 నుంచి ట్రై చేస్తున్నాము న్యూ టెస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలని. వారు ఎంతో సహనంగా, ఎంత ఓర్పుగా అంతకుముందు ఉన్న ట్రస్టీస్ని, ప్రజెంట్ ట్రస్టీస్ని అందరినీ కలిపి నిన్న ఈ కోవిడ్ టైంలో 16 మందిని ఒక చోట చేర్చి కొత్త ఈ ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ క్రెడిట్ మొత్తం ఈ మహానుభావుడికి చెందుతుంది. మనం చాలాసార్లు పత్రికారిని మెచ్చుకుంటున్నాం, కానీ పత్రికారి కంటే పత్రికారి మేడంని ఎక్కువ మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ మహాతల్లి వల్లనే సారు ఇలా చేయగలుగుతున్నారు. ఆ మహాతల్లి వల్లనే ఎంతో సాక్రిఫైస్ చేయటం వల్లనే పత్రికారు ఈరోజు ఎలా ఉండారు. ఆ మహాతల్లి పవర్ వల్లనే పత్రికారు ఇలా ఉన్నారు. మీరు క్షమించాలి సార్. అలానే మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా, ఎందుకు చెప్తున్నానంటే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అలానే ఆయన ఉన్న ఒక శక్తి ఉంది, నీరజ మేడం అని. ఆ మహాతల్లి యొక్క సంకల్పం, ఆ మహాతల్లి యొక్క శక్తి వలన ఈయన ఈరోజు ఆయన విరాజిల్లుతున్నాడు. అలాంటి మహానుభావుడు మన పిరమిడ్ ట్రస్ట్కి ఈరోజు చైర్మన్గా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఇంకా డెవలప్మెంట్. అందుకనే మన విజయభాస్కర్ రెడ్డి గారిని మీరు ఎప్పుడూ ఉంటారు డెవలప్మెంట్ భాస్కర్ రెడ్డి గారు అంటాం. ఎప్పుడు చూసినా డెవలప్మెంట్. అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఆయన చెప్పొచ్చు, మీ ప్రాబ్లం కానీ నా ప్రాబ్లం కానీ. అలాంటి మహానుభావుడు, అలాంటి వ్యక్తి, అలాంటి సాహసి, అలాంటి ధైర్యవంతుడైన ఈ విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు మన ట్రస్ట్కి చైర్మన్గా వచ్చారు. సో వారందరికీ మనం వారికి ఒక్కసారి నాతో పాటు నుంచొని ఒకసారి తప్పెట్లు కొడదామా ప్లీజ్.
అడిషనల్ ట్రస్టీస్ అండి, వారు కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్రస్ట్ బాడీలో ఉన్నట్టే. మన మాధవి సేఫ్టీ సెక్యూరిటీ ముందుకు సేఫ్టీ సెక్యూరిటీ కైలాసపూర్లో ఎప్పుడు ఏ వర్క్ అయినా ముందుకుండే ఒక గొప్ప మాస్టర్ మాధవి. తర్వాత మధుమోహన్ గారు, వారు రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం వారి జీవితం కైలాసపురి అభివృద్ధికే అంకితం చేస్తాను వచ్చారు. ఇప్పుడు వారు మొత్తం కంప్లీట్ ట్రస్ట్కు సీఈఓగా ఉంటారు. అకౌంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా రోజు 24 గంటలు వారు టైం ఇస్తున్నారు. మధుమోహన్ గారు, మురళీకృష్ణ గారు, వీరు వృత్తిరీత్యా ఇంజనీర్ అండి. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నిటికీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగిన ప్రతి వర్క్ గత నెల రోజులుగా వారు ఇక్కడ ఉంటూ రాబోయే రోజుల్లో ప్రతి అభివృద్ధి పని దగ్గర నుండి చూసుకుంటాను వచ్చారు. వారు కూడా అడిషనల్ ట్రస్ట్ అందరికీ ఒకసారి వారిని కూడా వెల్కమ్ చేద్దాం. శ్రీరామ్ గోపాల్ గారు. ఇందాక మెగా మురళి గారు అన్నారు అంతం ఎక్కడ కనపట్టలేదని. ఇది అంతే. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్తో నాకు 14 ఏళ్ళ అనుబంధం. పక్కకు తప్పుకుందాము అని చెప్పి అనిపిస్తుంది, కానీ తప్పుకోలేం. ఇది సరిపెడదామా అనుకుంటే సరిపెట్టలేం. దెర్ ఇస్ నో లిమిట్. కొత్తగా ఇప్పుడు ఇంతమంది ట్రస్టీస్ యాడ్ అయ్యారు. అందరి మీదను ఒక బాధ్యత, ఒక బంధం ఏర్పడింది. ఈ పరంపర ఎక్కడ ఎండ్ అవుద్దా అంటే దేర్ ఇస్ నో ఎండ్. ఇందాక మనం అనుకున్నాం, సార్ కూడా చెప్పారు ఏమి లేదని చెప్పి, అంతమంటూ లేదని. ఒకటే కాకపోతే నాకు అనిపిస్తుంది, ఫస్ట్లో అనుకున్నాం ఈజ్ స్పిరిచువల్ యూనివర్సిటీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అయ్యా బాబా, మన పిఎంసి ద స్పిరిచువల్ ఆన్లైన్ వస్తున్నాను సార్, అక్కడికి వస్తున్నాను. నా ఈ స్పిరిచువల్ యూనివర్సిటీ ఒక చిన్న అగైన్ క్రిస్టీనా రీస్ అని ఒక ఆవిడ యూఎస్లో మన టైమ్స్ 2006లోనే యూనివర్సిటీ ఆఫ్ మెటాఫిజికల్ సైన్సెస్ అని స్టార్ట్ చేశారు ఆవిడ. కొద్దిగా ఇంట్రాక్షన్ జరుగుతుండేది, మనం గ్రో అవుతున్నాం. వాళ్ళు బాగా గ్రో అయ్యి ఉండారు అప్పట్లో, వెస్ట్రన్ కంట్రీ కాబట్టి ఫైనాన్షియల్ గబగబా పెరగగలిగారు. వాళ్ళంతా ఆన్లైన్లోకి అబౌట్ 5-6 years బ్యాక్ స్టార్ట్ చేసి స్ప్రెడ్ అయ్యారు. ఈరోజు ఆన్లైన్ హ్యాస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. మనం పిఎంసితో వచ్చేసాం. పిఎంసి ఈజ్ నౌ ది స్పిరిచువల్ యూనివర్సిటీ. మేనిఫెస్టేషన్ గమ్మత్తుగా జరుగుద్ది. ఎగైన్ దీనికి అంతం లేదు. సడన్గా ఎవరూ ఊహించలేదు. ఒక 6-7 months బ్యాక్ ఈ యొక్క చిన్న అంకురార్పణ స్టార్ట్ అయ్యి, నేను చిన్న విట్నెస్ అయ్యి పిఎంసిలో అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు సార్ విజను ఏంటి ఎలా అవుతుందా ఇది, సార్ ఎట్లా వస్తున్నారు అనుకున్నాం. వీ హ్యావ్ సీన్ చేంజెస్. కరోనా కూడా మనకి చాలా హెల్ప్ చేసింది. ఇమీడియట్గా జూముల్లోకి వెళ్ళిపోయాము. నౌ జూమ్ బాలకృష్ణ 3000 people అంట, అన్బిలీవబుల్. బట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. పిఎంసి సెవరల్ lakhs crores మూవ్ అయిపోయింది. నా సార్ అన్నట్టుగానే పిఎంసి ఈజ్ ది యూనివర్సిటీగా దాన్ని మనం పరిణామ క్రమంలో ఇంకెంత ముందుకు తీసుకెళ్తామనేది ఒక అనంతమైన స్థితిలో ఈ ట్రస్ట్ షుడ్ ఇంటరాక్ట్ వెల్ విత్ పిఎంసి అండ్ కంప్లీట్ ద హోల్ థింగ్. ఎందుకంటే ట్రస్ట్ విల్ ప్రొవైడ్ ది సబ్స్టెన్స్ ఏది ఫిజికల్గా, బట్ నాలెడ్జ్ విల్ గో త్రూ ద పిఎంసి. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. జయశ్రీ మేడం, ఎ ఫ్యూ వర్డ్స్. కొత్త ట్రస్టీగా నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. తీసుకోవడం అంటంతో బాధ్యతని పెంచేశారు మాకు. సో ఈ బాధ్యతని నిర్విఘ్నంగా సక్రమంగా నెరవేర్చేదానికి మీ అందరూ కూడా మాకు సహాయం చేయగలిగితేనే మేము అవన్నీ నిర్వర్తించగలుగుతాము. రాబోయే రోజుల్లో కైలాసపురి ఇంకా అత్యద్భుతంగా తయారయ్యి అందరూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండేలాగా తీర్చిదిద్దాలని
మా అందరి కోరిక. సో దానికి అనుగుణంగా మేము ప్లాన్స్ అవి రెడీ చేసుకొని మీ అందరికీ ఆ విధమైన సహాయ సహకారాలు, మీరు ఉండడానికి సరైన సదుపాయాలు మేము చేయగలుగుతామని ఆశిస్తున్నాను. కొత్త ట్రస్టీ మెంబర్ బోర్డులో నన్ను ఒక మెంబర్గా తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ వల్ల ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. కుక్కడపల్లి లక్ష్మి ఇప్పుడు కైలాసపల్లి లక్ష్మి అయింది. ఇవాళ నుంచి మీ పేరు కైలాసపల్లి లక్ష్మి. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇది ఎక్కడ ఆగేది కాదు. ప్రతి క్షణం సాగే ఒక సెలయేరు లాంటిది. అందులో ఒక మజిలీ ఈ మహేశ్వర మహాపిరమిడ్. దీనిలో ఒక ట్రస్టీగా ఒక బాధ్యతని ఇచ్చారు. ఆ బాధ్యతని మనస వాచ కర్మణ చేస్తానని, ఈ అభివృద్ధిలో మీ అందరితో కలిసి పనిచేస్తానని, మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. పిఎంసి ఫేస్ అయిపోయిన సౌమ్య కృష్ణమోహన్. అందరికీ ఇవిడ పెద్ద టీవీ ఫేమ్ అయిపోయింది. ఇవిడే అందరికీ నమస్కారం. ధ్యానం నేర్పించి మాలాంటి ఎంతోమంది సాధారణ గృహిణుల నుంచి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. అదంటే కేవలం అంతా కూడా క్రెడిట్ పత్రి సార్దే అండి. పత్రి సార్ లేకుంటే ఎంతోమంది ఇంట్లో కేవలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు జూమ్ సెషన్స్తో ఎక్కడ చూసినా మహిళలే ముందుండి ఎంతో అద్భుతంగా సెషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడంతా ఉండే ట్రస్టీలు కూడా ధ్యానం ద్వారా ఎంతో లాభం పొంది ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా మాకు బాధ్యత అప్పగించారు. ఇంకా తీసుకున్న దానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా చక్కగా పని చేస్తామని, ఇంకా ఎలాంటి కార్యక్రమాలైనా అద్భుతంగా విజయవంతంగా చేయాలని, ముందు ఈ కడతాల్ అనేది ఇంకా వరల్డ్ ఫేమస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పత్రి సార్కి, మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్. మహారం శివప్రసాద్ గారు. పితామహ డాక్టర్ పత్రిజీ, స్వర్ణమల పత్రిజీ, వేదికను అలంకరించిన మహానుభావులైన ట్రస్టీ సోదరులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నిన్నటి రోజు 16 మంది ఒకచోట చేర్చడం, వారందరితో సంతకాలు చేసి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, ఈ బాధ్యతను విజయభాస్కర్ రెడ్డి గారు సగర్వంగా అద్భుతంగా నిర్వహించారు. వారికి ఎన్ని అభినందనలు చెప్పుకున్నా తక్కువే. మనం ఆ మహానుభావుడు ఎంతో అద్భుతంగా సేవ చేశారు. మరి శ్రీరామ్ గోపాల్ ఇవాళ మేనేజింగ్ ట్రస్టీ, ఆయన ఒక మహామేధావి. ఆ మహామేధావి యొక్క ఆలోచనలని అమలు పెడుతూ ఈ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క డెవలప్మెంట్కు ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో నా సోదరుడు బాలకృష్ణ గారి పాత్ర గణనీయమైనది. మరి షీట్లు వేసి వాటర్ ప్రూఫింగ్ చేయగలిగాం ఈ సంవత్సరం. మరి వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి లోపల సౌండ్ ప్రూఫింగ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, మార్బుల్, గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసి మహాశివరాత్రి రోజు పత్రిజీతో పూర్తిగా ఇనాగ్రేషన్ చేయించుకుంటామని, దానికి రాత్రింబౌళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని, ఆ బాధ్యత నా మీద పెట్టినటువంటి మహానుభావుడు మన గురుజీకి సర్వదా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి ఇక్కడ పిరమిడ్ మాస్టర్లందరికీ మరియు అందరు ట్రస్టీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మేము అందరం జీరోలండి. పత్రి గారు 1 ఉంటేనే మాకు వాల్యూ ఉంటుంది. ఆ 1 లేకపోతే వాల్యూ లేదు. మేము పనిచేయాలంటే ఆ 1 పక్కన ఉంటేనే పని చేయగలుగుతాము. ఇన్ని ధ్యానమా చక్రాలు మరి నన్ను ఆర్గనైజర్గా పెట్టి చేయమన్నారంటే అది పత్రి గారి యొక్క సంకల్పంతోనే జరిగింది. ఇది మేమందరం నిమిత్తం మాత్రం. అంటే మేము పనిచేస్తూ ఉంటాము, దాని వెనకాల ఎనర్జీ ఇచ్చి ఆ పవర్ ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించేది పత్రి గారు. అది నేను ప్రతి ధ్యానమా చక్రంలో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము జీరోతోనే మొదలు పెట్టేవాళ్ళము. అంటే మా దగ్గర పైసలు కూడా ఉండేవి కాదు. కానీ పత్రి గారు మీరు చేయండి అనేవాళ్ళు, మేము ముందుకెళ్ళిపోయేవాళ్ళము. అది ప్రతి ధ్యానమా చక్రం అద్భుతంగా జరుగుతుంది. అది కేవలం మరి పత్రి గారి ఆశీస్సులతోనే జరుగుతుంది. మరి ఈసారి నన్ను అన్నప్రసాదాన్ని కూడా చూసుకోమన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో నిత్య అన్నప్రసాదం
అన్నపూర్ణేశ్వరి నిర్ణయంలో అద్భుతంగా మనం అందరం నిర్వర్తించుదాము. మన అందరి సహకారాలు, మీ అందరి సహకారాలు కూడా కావాలి దానికి. మరి మొన్నే అక్టోబర్ 14వ తారీఖు నుంచి అన్నప్రసాదం స్టార్ట్ చేశాము. అంటే అంతకుముందు ఉంది, మళ్ళీ నిత్యాన్న ప్రసాదం మళ్ళీ నిత్యం ఉండాలనే ఉద్దేశంతో శుద్ధ సాత్విక శాకాహారంతోనే జరగాలని అనుకున్నారు. ఆ విధంగానే జరుగుతుంది. దానికి మాకు అందరికీ తోడ్పడిస్తున్నారు దామోదర్ రెడ్డి గారు, మరి అందరు సభ్యులు కూడా దీనికి సహకరిస్తున్నారు. మరి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా, ట్రస్టీస్ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. పితామహ పత్రిజీకి పాదాభివందనాలు. మరి పాత ట్రస్టీస్ వాళ్ళు ఆనందంగా తప్పుకున్నారు, మేము భయంగా వచ్చాం బాధ్యతతో. కానీ మరి మా శక్తి మేర ఈ కైలాసపూరిలో వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేయడానికి మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయరు మరి పిరమిడ్ కోసం ఎంతోమంది చాలా అద్భుతంగా స్పందించారు. పిరమిడ్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ జానమహా చక్రాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాం మరి, కానీ క్వాలిటీగా, ఇంకా బాగా క్వాలిటీగా చేయాలి అన్న ఉద్దేశంతో లేట్ అయింది అది. కానీ అది మరి మహాశివరాత్రికి ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ మీరు చూస్తారు. ధ్యానం చేసుకుంటానికి మీరు పోటీలు పడతారు, అది మాత్రం గ్యారెంటీ. మరి పాత వాళ్ళని, అంటే సీనియర్స్ని అడిగేది ఏంటంటే, మీ సహకారం మాకు కావాలి. ఇంకా ఎందుకంటే మీ అనుభవం మాకు కావాలి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి, ఇక్కడ ఉన్న పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి మీ సహకారం మేము ఆర్థిస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాధవ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ఈ కైలాసపురిలో నా బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తిస్తూనే ఉంటాను. కైలాసపురితో నేను భారతదేశం మొత్తం ఎక్కడ తిరిగి ప్రచారం చేస్తున్నా కానీ నా మనసు ఎప్పుడూ కూడా కైలాసపురి, భాస్కర్ రెడ్డి గారు అన్నట్టు డెవలప్మెంట్ అని నా మైండ్లో కూడా ఎప్పుడు కైలాసపురి గురించే ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు ఇచ్చిన బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహిస్తానని మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. మురళీకృష్ణ గారు. నమస్తే సార్. అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ధ్యానులందరికీ, బ్రహ్మర్షి పితామహర్షి గారికి నా పాదాభివందనాలు. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ పిరమిడ్ యొక్క షీట్ ఫిట్టింగ్ అప్పటి నుంచి ఇక్కడే ఎప్పుడు వర్కుండా ఇక్కడికి వచ్చి ఫ్రీగా సేవ చేస్తున్నాను. అట్లాగే లోపల ఇన్సైడ్ మార్బుల్ డిజైన్ అంతా మన శ్రీరామ్ గోపాల్ సార్ ఎట్లా చెప్తే అట్లాగూ మంచి బ్యూటిఫుల్గా తయారవుతుంది. అది శ్రీరామ్ గోపాల్ గారు యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఆయన డిజైన్ డ్రీమ్ లోపల ఫౌంటైన్ కానీ, లైటింగ్ కానీ, సౌండ్ ప్రూఫ్ కానీ సిస్టమ్ అంతా చూడు మురళి అని చెప్పారు. సో అది తొందరగా మారాజన్ శివప్రసాద్ గారి కోరిక మేరకు, బ్రహ్మర్షి పత్రిజీ గారి మేరకు మార్చి 11కి అందుతుందని నేను ఆశిస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. స్వర్ణమాల గారు. నేనేం మాట్లాడకుండానే చప్పట్లు కొడతారా? అంటే ఆపేమనా? నాకు పాత ట్రస్టీలకి, కొత్త ట్రస్టీలకి అందరికీ నా ప్రణామాలు. ఇప్పటిదాకా చాలా డెవలప్మెంట్ పోయిన సంవత్సరం జరిగింది. 2019లో
కాంపౌండ్ వాళ్ళనేమి, మన డార్మెటరీస్ ఏంటి, పిరమిడ్ సగం ఏంటి, మళ్ళీ బాత్రూమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ జరిగాయి. అలాగే ఇంకా ముందు కూడా ఇక్కడంతా కలకలలాడుతూ డార్మెటరీస్ కానీ రూమ్స్ కానీ అన్నీ ఇక్కడ రావాలని నా కోరిక. ఎందుకంటే ఇక్కడంతా ప్రజలు తిరుగుతూ ఉంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటుంది చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి కూడా. కనుక ఈసారి ఇంకా మించి నేను ట్రస్టీలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యొక్క కైలాసపురిని అందంగా తీర్చిదిద్దాలని. ఇదొక్కటే నా కోరిక. ఇక్కడే మొత్తం అన్నీ రావాలి. కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్ లోపలే ప్రతి ఒక్కరూ ఉండగలగాలి, పిరమిడ్ని ఆనందించగలగాలి, ధ్యానం చేసుకోగలగాలి. ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు, సీనియర్ మోస్ట్ మాస్టర్. అందరికీ నమస్కారం. ఈ ప్లేస్ స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాము. అంటే బేసిక్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము పిరమిడ్ని త్రూ నార్త్గా కన్స్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో శ్రీరామ్ గారు నేను మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఇయర్లో 2 times ఏంటంటే 12 hours డే టైం, 12 hours నైట్ టైం వస్తుంది. ఆ రోజున వచ్చి కూర్చొని, ఆ రోజుల్లో ఇక్కడ ఏమీ లేదు, మేము క్యారేజ్ కట్టుకుని ఫుడ్ అన్నీ అరేంజ్ చేసుకుని ఒక బండ మీద 2 north లైన్ ట్రేస్ అవుట్ చేస్తాం. సో అది చేసిన తర్వాత పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత క్యాల్కులేట్ చేస్తే ఇట్ 0.25 degrees ఎర్రర్ వచ్చింది. అంటే అంత యాక్యురేట్గా 2 north, అంటే అంత మైనట్ కంచి మేము స్టార్ట్ చేస్తాము. మరి ఈరోజు పిరమిడ్ ఈ విధంగా అవుతుందంటే నేను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కలకన్నది ఈరోజు సాధ్యమైంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా ఫెసిలిటీస్ రావాలి, అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఒక 2 years 1 year నుంచి ఈ ప్లేసు డెవలప్మెంట్కి యాక్సలరేట్ మోడ్లో వెళ్తుంది. అంటే డెఫినెట్గా 2022కి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫెసిలిటీ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కరితో అవ్వదు, అందరం కలిసి ఈ ప్లేస్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇది యూనివర్స్కి అంకితం చేద్దాం. థ్యాంక్ యూ. చివరి మాటలు విజయభాస్కర్ రెడ్డి గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి వేదికను అలంకరించిన 11 మంది ఆటగాళ్ళు ట్రస్టీస్కి ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. కైలాసపురి ఎలా అభివృద్ధి జరిగిందో 2006 నుంచి ఈ రోజు వరకు అందరూ అవుట్ గోయింగ్ ట్రస్టీస్, న్యూ ట్రస్టీ మీకు వివరంగా తెలియజేశారు. అది చరిత్ర. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది ప్రణాళికలు. 2022 11 November బ్రహ్మశ్రీ పత్రిజీ బర్త్డే వరకు ఈ కైలాసపురి 100కు 100% ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలన్నది మనందరి కల కావాలి. 10 ఎకరాలలో పిరమిడ్ ఆ రోజు చేయాలనుకున్నది 100 ఎకరాలలో నేను క్యాజువల్గా అన్నాను 100 ఎకరాలు ఎక్వైర్ చేస్తాం సార్ అన్నాడు తమాషగా. సాక్షాత్ ఈరోజు 100 ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టి 100 ఎకరాలలో పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్గా బ్రహ్మశ్రీ పత్రిజీ గారి వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఏది అనుకుంటే అది జరిగింది. దానికి నేనే సాక్ష్యం. అనుకోవడమే ఆలస్యం, సార్ దాన్ని వెనక నుంచి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి నాడు 100కు 100% పిరమిడ్ మారం శివప్రసాద్ బాలకృష్ణ గారి నేతృత్వంలో పిరమిడ్ కంప్లీట్ చేసి మరొక్కసారి
ఈ యొక్క పిరమిడ్ బ్రహ్మశ్రీ పత్రిజీ చేతుల మీదుగా ఇంకా ఆ రోజు నుంచి నిరంతర ధ్యానం 24 గంటలు ధ్యానం జరగాలి ఈ కైలాసపురిలో అన్నదే మా యొక్క ట్రస్ట్ వారి యొక్క కోరిక. దానికి వచ్చే సంవత్సరం మీరు అందరూ చేయవలసింది, మనందరం చేయవలసింది, ధ్యాన మహాచక్రానికి ఎలా వస్తున్నారు, ఈ మార్చి శివరాత్రి నుంచి సెంటర్ వైజ్గా అందరం వచ్చి 3 రోజుల ధ్యాన కార్యక్రమాలు అలా జరగాలని ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చి అన్నదానం, అన్నప్రసాద క్షేత్రం ఇక్కడ ఉన్నది టెంపరీ. అక్కడ కార్నర్లో ఒక 2 ఎకరాలలో ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్గా 24 గంటలు అద్భుతమైన మోడర్న్ కిచెన్ తోటి నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకు 1 కోటి రూపాయలతో ఆ యొక్క ఫుడ్ ఏరియాను డెవలప్ చేయాలని, దానికి ఒక డోనర్ నీరజారెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. అది కూడా 1 జనవరికి ఆమె సాక్షాత్ 1 కోటి రూపాయలతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతున్నది. 3వ ప్రాజెక్ట్ రాగానే రిసెప్షన్ సెంటర్, రిసీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రాజెక్టు మన జయశ్రీ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో జరగబోతున్నది. 4వ ప్రాజెక్ట్ అతి క్లిష్టమైంది, అతి కష్టమైంది. డార్మెటరీస్ అకామిడేషన్స్ లేవు. కైలాసపూర్లో రూము, బెడ్ ఎంతో ఇది ఉంది. ఇప్పుడు పిరమిడ్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణంలో 5,000 బెడ్స్, 5,000 మందికి 4 స్టార్ లెవెల్లో ఒక గ్రేట్ ప్రాజెక్ట్గా చేయాలని దానికి ప్రణాళికలు చేయడం జరిగింది. అందులో స్టూడియో అపార్ట్మెంట్స్, 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, సింగిల్ రూమ్ అపార్ట్మెంట్స్, డార్మెటరీస్ తోటి అద్భుతంగా ప్రణాళికలు చేసినారు. అది కూడా బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో అతి త్వరలో ఫౌండేషన్ స్టోన్ ఇప్పించాలి. దానితో పాటు మనకు విఐపీలు వచ్చినప్పుడు ఎక్కడనో బయట ఉంటున్నారు, ఒక 24 విఐపీ రూమ్స్ బ్లాక్స్. దానితో పాటు ఇంటర్నల్ ఇక రోడ్స్, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్గపూడి లక్ష్మణరావు గారు, రాంబాబు గారి ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్టు వారు 1 సంవత్సరంలో వారు చేయడానికి ముందుకు వచ్చారు. ఇలా ఎన్నో ప్రణాళికలు. టీవీకి ఇక్కడ సార్ చెప్పారు, టీవీకి కూడా మనకు స్టూడియో రావాలని. ధ్యానాంధ్రప్రదేశ్ కానీ అన్ని ఆఫీసెస్, పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్ అన్నప్పుడు హెడ్ క్వార్టర్లో ఎవ్రీథింగ్ ఉండాలనేది పత్రిజీ గారి యొక్క ఆకాంక్ష. అలానే అన్ని ప్రణాళికలు చేసి రాబోయే రోజుల్లో మొత్తం ఈ ప్రాజెక్టును 33 విభాగాలుగా విభజించి ట్రస్టీస్ కానీ, అసోసియేట్ ట్రస్టీస్ కానీ మనందరం కలిసి పత్రిజీ గారి యొక్క ఆ రోజు బర్త్డేకు అందరం కలిసి దయచేసి ట్రస్టులు చేస్తారనకండి. ఈ యొక్క గొప్ప సంకల్పానికి మీరందరూ ఈ మహా సంకల్పంగా మారి ఈ ప్రపంచంలో నభూతి ఇంకా ఇలాంటి సంస్థ, ఇలాంటి హెడ్ క్వార్టర్స్, ఇలాంటి ఎన్నో రావచ్చు. ఈ మధ్యన రామచంద్ర మిషన్ చూశాను, 1400 ఎకరాలు వచ్చింది. అదొక మోడ్రన్ సిటీకి వచ్చింది. ఇంత మంచి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఎంత ప్లేస్ సెలెక్ట్ చేశారంటే అసలు కని విరగరు. 5,000 ఎకరాల ఫారెస్ట్ పక్కన, చెరువు పక్కన, గుట్టల పక్కన ఒక నేచర్కు ఎన్నడూ కూడా ఇంక రాబోయే రోజుల్లో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఉండదు. కైలాసపురి ప్రతి పిరమిడ్ మాస్టర్ తల్లిగారి ఇల్లు. ప్రతి పిరమిడ్ మాస్టర్ మీకు ప్రాపంచికంగా ఉంటే మీ ఊర్లో ఉండాలి తప్ప ప్రతి పిరమిడ్ మాస్టర్ కైలాసపురిలో చుట్టుపక్కల మన శేష జీవితం గడపాలని, ప్రతి స్త్రీ కైలాసపురిలో వచ్చి ధ్యానం చేయాలని పత్రిజీ గారి యొక్క ఆశయం. ఆఖరి మనిషి ధ్యానం చేయాలి. ట్రస్ట్ వారి యొక్క ఆశయం ఆఖరి మనిషి, ప్రపంచంలో ఉన్న ఆఖరి మనిషి కైలాసపురికి రావాలని. మన టీవీ వారి కింద ఏం రాశారు? క్షణక్షణం సత్యదర్శనం. ఇప్పుడు మా యొక్క ఆశయం క్షణక్షణం కైలాసపురి అభివృద్ధి. కాబట్టి ఈ యొక్క సంకల్పం మా సంకల్పంగా మారి మనందరం కలిసి ఇక 22కు కంప్లీట్ చేసి ప్రపంచ ధ్యాన మహాసభలు చేసి 1/1/23 నుంచి ఆ రోజు నుంచి ఒక ధ్యాన షిరిడీగా, ఒక పుట్టపర్తిగా, ఒక తిరుపతి మాదిరిగా తండోపతండాలు జనాలు కైలాసపురికి రాబోయే రోజు వస్తుందని పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. అది నేను అక్షరాల ప్రగాఢంగా నమ్ముతాను. ఆ రోజు రాబోతుంది. కాబట్టి దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ అద్భుతమైన కార్యక్రమంలో, ఈ అద్భుతమైన నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా. నేను ఈ మధ్యన ఒక పేపర్ ఏదో మ్యాగజైన్ చదువుతుంటే, జైపూర్ మహారాజు ప్యాలెస్ కట్టాలని తలుచుకున్నాడు. ఆయన కట్టలేకపోయాడు. 17 తరాలు పట్టింది ఆ ప్యాలెస్ కంప్లీట్ కావడానికి. కానీ
బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో ఒక 15 సంవత్సరాలలో ఇంత పెద్ద సంస్థను జరుగుతుందంటే మామూలు విషయం కాదు. నేను ఉత్తిరీత్యా బిల్డర్, డబ్బులున్నా కట్టలేం, ఇంపాసిబుల్. ఓన్లీ సార్ యొక్క ఆశీస్సులే ఇక్కడ ఏది అనుకుంటే జరుగుతుంది. దయచేసి మిత్రులారా, నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, మనందరం మన యొక్క సంకల్పం గట్టిగుంటే చాలా ఈజీ అయిపోతుంది. దయచేసి మీరు నెక్స్ట్ ఇయర్ అందరూ మీ యొక్క పిరమిడ్ శివరాత్రి నుంచి మరలా కైలాసపురికి రావాలి, అఖండ ధ్యానం చేయాలి, రోజులు గంటలు జరగాలి. ఇది ఒక శక్తి క్షేత్రంగా, ధ్యాన క్షేత్రంగా మారాలని అందరి నా యొక్క ప్రగాఢ ఒక ఆకాంక్ష. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన వారికి. థ్యాంక్ యూ. ట్రస్ట్ వాళ్ళందరికీ నమస్కారాలు. మ్యూజిక్ ప్లీజ్.